Hello friends, welcome to LTX classes. So friends, let us start the discussion. Before that there was a small announcement. మన యొక్క ఫ్లాగ్షిప్ యూపీఎస్సీ ఇన్ఫినిటీ కోర్సు ఇప్పుడు మీకు లైవ్ ప్లస్ రికార్డెడ్ క్లాసెస్ అవైలబుల్ ఉంటాయి. సో దీంట్లో మనకి జిఎస్ ప్రిలిమ్స్ ప్లస్ మెయిన్స్ కవర్ అవుతుంది, ఎన్సీఆర్టీ ఫౌండేషన్, కరెంట్ అఫైర్స్, సీసాట్, ప్రిలిమ్స్ టెస్ట్ సిరీస్, మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ ఇవన్నీ కూడా కవర్ అవుతాయండి మనకి. సో దీని యొక్క ఫీ మనం ఛార్జ్ చేసేటువంటిది 60,000 రూపీస్. సో దీన్ని మీరు ఈఎంఐ 5,000 పర్ మంత్గా కూడా మీరు పే చేసుకోవచ్చు. ఇది మీకు లైఫ్ టైం వ్యాలిడిటీ తోటి వస్తుంది. ఇక్కడ స్క్రీన్ మీద కనిపించే నెంబర్కి మీరు కాల్ చేస్తే మీకు ఏ విధమైన డౌట్స్ ఉన్నా కూడా మీరు క్లారిఫై చేసుకోవచ్చు. అండ్ అలాగే మన యొక్క యాప్ ఎల్టీఎక్స్ క్లాసెస్ని సో మీరు డౌన్లోడ్ కూడా చేసుకోండి. ఎస్ ఫ్రెండ్స్, దట్స్ ఇట్. లెట్స్ స్టార్ట్ ద డిస్కషన్. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎల్టీఎక్స్ క్లాసెస్ అండ్ వెల్కమ్ టు 17th మార్చ్ డైలీ హిందూ న్యూస్ అనాలిసిస్ అండి. సో ఈ వీడియోలో మనము 17th మార్చ్ హిందూ న్యూస్ పేపర్లో పబ్లిష్ అయిన ఇంపార్టెంట్ ఆర్టికల్స్ని డిస్కస్ చేద్దాము. సో ఎస్టర్డే 16th మార్చ్ అండ్ బిఫోర్ దట్ పీడిఎఫ్స్ అనేటువంటివి మీకు అప్లోడ్ చేయబడతాయి. ఎస్, లెట్ us స్టార్ట్ ద డిస్కషన్ అండి. ఇవాళ ముందు ఏమి ఇంపార్టెంట్ ఆర్టికల్స్ కవర్ చేయాలని చూద్దాం. ఫస్ట్ వన్, ఇండియా న్యూజిలాండ్ రెజ్యూమ్ ద ట్రేడ్ డీల్ టాక్స్ ఆఫ్టర్ ఏ డెకేడ్ అని చెప్పేసి మనకి ఇండియా న్యూజిలాండ్ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ గురించి అయితే కనుక డిస్కషన్ జరుగుతుందండి. ఇక్కడ దీని గురించి మనం చూస్తాం. సెకండ్ వన్ వచ్చేసి టేకింగ్ వింగ్ అని చెప్పేసి మనం ఏంటి అని అంటే కనుక వల్చర్స్ గురించి మనం అయితే కనుక ఇక్కడ మాట్లాడడం జరుగుతుంది. థర్డ్ వన్, యుఎస్ ఫ్లైస్ అలెజ్డ్ గ్యాంగ్ మెంబర్స్ టు ఎల్ సాల్వడార్ డిస్పైట్ ద కోర్ట్ అబ్జెక్షన్. చాలా ఇంపార్టెంట్ అండి ఇది కూడా మనకి. దీని గురించి వి విల్ సీ. 31 killed in the United States of America's strikes on Yemen. Houthis hit back. అసలు హౌతీ రెబల్స్ ఎవరు మనకి, నెక్స్ట్ వచ్చేసి అసలు యెమెన్ జియోగ్రాఫికల్ పొజిషన్ ఏంటి అనేటువంటివన్నీ కూడా మనం ఇక్కడ డిస్కస్ చేద్దాం. ఫ్రమ్ ఇన్సూరెన్స్ డ్రివెన్ ప్రైవేట్ హెల్త్ సెక్టర్ హెల్త్ కేర్ టు దట్ ఆఫ్ ఈక్విటీ అంటూ మనకి ఎడిటోరియల్ అయితే పబ్లిష్ అయింది. దట్ వి విల్ సీ. షుడ్ క్యాన్సర్ బి ఏ నోటిఫైబుల్ డిసీజ్ అంటూ మనకి ఏంటంటే హెల్త్ పర్స్పెక్టివ్లో వన్ ఇంపార్టెంట్ ఆర్టికల్ పబ్లిష్ అయిందండి. సో దీస్ ఆర్ ద ఆర్టికల్స్ విచ్ వీ విల్ కవర్ ఇన్ ద టుడేస్ హిందూ న్యూస్ అనాలిసిస్. సో లెట్ us స్టార్ట్ ద డిస్కషన్ అండి. మొదటి ఆర్టికల్ మనం తీసుకుంటే, ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ న్యూజిలాండ్ రెజ్యూమ్ ద ట్రేడ్ డీల్ టాక్స్ ఆఫ్టర్ ద డెకేడ్. ఎస్, సంథింగ్ రిలేటెడ్ టు బిట్వీన్ ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ న్యూజిలాండ్కి సంబంధించి మీరు చూసుకుంటుంటే కనుక సో కపుల్ ఆఫ్ వీక్స్ నుంచి మనకి వేరే వేరే కంట్రీస్ తోటి మనం ట్రేడ్ అగ్రిమెంట్స్, ట్రేడ్ డిస్కషన్స్ అనేటువంటివి ముందుకు వెళ్తున్నాయి కదా మనకి. యాజ్ పార్ట్ ఆఫ్ దట్ ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ ద న్యూజిలాండ్కి సంబంధించి సంబంధించి ఆల్రెడీ దీనికి సంబంధించిన ట్రేడ్ నెగోషియేషన్స్ 2010లోనే మనకైతే స్టార్ట్ అయ్యాయండి ఇండియా అండ్ న్యూజిలాండ్ మధ్యన. బట్ మల్టిపల్ డిస్కషన్స్ అనేటువంటివి జరిగాయి, బట్ నథింగ్ గాట్ రిజాల్వ్డ్. యాజ్ ఏ రిజల్ట్ మనకి ఏంటంటే సో ఇట్ గాట్ స్టాల్ ఇన్ ద ఇయర్ 2015 ఆగిపోయాయి అనమాట. ఇప్పుడు మరలా వాటిల్ని మళ్ళీ రీనెగోషియేట్ అయితే చేస్తున్నారు, మళ్ళీ డిస్కషన్ అనేటువంటిది జరుగుతోంది. దానికి సంబంధించినటువంటి ఆర్టికల్ ఇది. ఇండియా అండ్ న్యూజిలాండ్ రెజ్యూమ్ ద ట్రేడ్ డీల్ టాక్స్ ఆఫ్టర్ ద డెకేడ్ అని చెప్పేసి మనకి పబ్లిష్ అయింది. ఏంటి అసలు ఈ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ గురించి, రిలేటెడ్ నెగోషియేషన్స్ గురించి ఇంపార్టెంట్ పాయింట్స్ మనం అయితే కనుక చూద్దాం. సో బిఫోర్ దట్, ఎస్, ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ న్యూజిలాండ్ రెజ్యూమ్ ద ట్రేడ్ డీల్ టాక్స్ ఆఫ్టర్ ఏ డెకేడ్ అని చెప్పేసి పబ్లిష్ అయింది. ఇది మనకి ఇంటర్నేషనల్ రిలేషన్స్లో మనం డిస్కస్ చేయొచ్చు. అండ్ అలాగే న్యూజిలాండ్ యొక్క జియోగ్రాఫికల్ పొజిషన్ ఏంటి అవన్నీ కూడా మనం జిఎస్ పేపర్ 1లో మనం అయితే కనుక రివైజ్ చేయాలి. ఆఫ్టర్ నియర్లీ 10 years అంటే 2015లో ఆగిపోయాయి కదా మరి ట్రేడ్ టాక్స్ బిట్వీన్ ఇండియా అండ్ న్యూజిలాండ్. ఇండియా అండ్ న్యూజిలాండ్ హ్యావ్ అగైన్ రెజ్యూమ్డ్ ద నెగోషియేషన్స్ ఫర్ ఏ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్. ఏంటండి ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్లో? సో ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్లో మనకి ఏమవుతుంది అని అంటే కనుక దెర్ విల్ బి ఫ్రీ ఫ్లో ఆఫ్ గూడ్స్ అనేటువంటిది మనకైతే కనుక ఉంటాయన్నమాట యాజ్ పార్ట్ ఆఫ్ దిస్ అగ్రిమెంట్. అంటే ఎటువంటి టారిఫ్స్ అవి కూడా ఇంపోజ్ చేయకుండా, డ్యూటీ ఫ్రీ, ఎటువంటి ఇంపోర్ట్ డ్యూటీ అది కూడా విధించకుండా ఫ్రీ ఫ్లోగా మనకి ట్రేడ్ అనేటువంటిది మూవ్ అవుతుంది టు ఎన్హాన్స్ ద ఎకనామిక్ టైస్. దీస్ టాక్స్ అంటే ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్నటువంటి టాక్స్ ఏంటంటే దే ఎయిమ్ టు ప్రమోట్ ద సప్లై చైన్ ఇంటిగ్రేషన్ అండ్ ఇంప్రూవ్డ్ మార్కెట్ యాక్సెస్. అంటే ఇంప్రూవ్డ్ మార్కెట్ యాక్సెస్ అంటే అర్థం ఏంటి? ఇప్పుడు మన కంట్రీ యొక్క
మార్కెట్ని న్యూజిలాండ్ వాళ్ళకి, సో న్యూజిలాండ్ యొక్క సెల్లర్స్కి వీళ్ళకి మనం ఏంటంటే యాక్సెస్ ఇస్తాము. వాళ్ళు మనకి ఏం చేస్తారు అని అంటే కనుక వాళ్ళ మార్కెట్ యాక్సెస్ అనేది మనకి ఇస్తూ ఉంటారండి. ఎస్, సిమిలర్లీ మీరు చూస్తే ఇండియా అండ్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా మధ్య కూడా మనకి నెగోషియేషన్స్ అనేటువంటివి మనకైతే జరుగుతున్నాయి కదా. సో దట్ ఈస్ ఎ బైలాటరల్ ట్రేడ్ అగ్రిమెంట్ అంటాం, BTA, బైలాటరల్ ట్రేడ్ అగ్రిమెంట్ అని చెప్పేసి ఇండియా అండ్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా మధ్యన కూడా మనకి డిస్కషన్స్ అనేటువంటివి జరుగుతున్నాయండి. అంటే మ్యూచువల్లీ బెనిఫిషియల్ మల్టీ సెక్టార్ డీల్ని మనకైతే కనుక చేయడం జరుగుతుంది. మ్యూచువల్లీ బెనిఫిషియల్ మల్టీ సెక్టార్ ట్రేడ్ డీల్ అనేటువంటిది మనకైతే కనుక సైన్ చేస్తున్నారు ఇండియా అండ్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. అలాగే ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ న్యూజిలాండ్. లాస్ట్ టైం మనం చూసుకుంటే ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ EFTA అంటాం, యూరోపియన్ ఫ్రీ ట్రేడ్ అసోసియేషన్ మధ్యన మనకి ఏంటి అని అంటే కనుక ఇండియా అండ్ యూరోపియన్ ఫ్రీ ట్రేడ్ అసోసియేషన్ మధ్య సైన్ చేసుకున్నటువంటి FTAకి ఒక పేరు ఉంటుందండి. ప్లీజ్ ట్రై టు కమెంట్ దట్ పర్టికులర్ నేమ్. సో దాన్ని మీకు ఏంటంటే నేను హింట్ కూడా ఇస్తాను. వి కాల్ ఇట్ యాజ్ TEPA అని చెప్పేసి మనం పిలుస్తాము. అది ఇండియా అండ్ EFTA మధ్య సైన్ చేసుకున్నటువంటి ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్. సో దానికి ఏంటి అంటారు అని చెప్పేసి కూడా కమెంట్ చేయండి, బికాస్ ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ అనమాట ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో మనకి. ఎస్, సో మూవింగ్ ఫార్వర్డ్ ఫర్దర్ మీరు చూసినట్లయితే దిస్ వాజ్ జస్ట్ ఎ రిప్రజెంటేషనల్ ఇమేజ్ అండి. మనకి క్యూరియాసిటీని ఇంకా ఇది చేయడం గురించి, అంటే మీరు చూసే ఉంటారు మీరు సోషల్ మీడియాలోనూ అక్కడ కూడా మనకి ఏంటంటే కనుక ఈ యొక్క మీరు సోషల్ మీడియాలో అక్కడ చూసుంటారు కదా, ద యంగెస్ట్ మనకి ఏంటి అని అంటే కనుక MP, మెంబర్ ఆఫ్ ద పార్లమెంట్ అండి ఈమె. అండ్ దిస్ ఛాంప్ పెర్ఫార్మ్డ్ సో ద మావోరీ హకా డ్యాన్స్ పెర్ఫామ్ చేశారనమాట. ఇట్స్ ఎ వార్ క్రై డ్యాన్స్ అని చెప్పేసి పార్లమెంట్లో మనకైతే కనుక పెర్ఫామ్ చేశారు. ఈ యొక్క న్యూజిలాండ్ పార్లమెంట్లో మొత్తం ఆల్ ఓవర్ ద వరల్డ్ మనకి ఏంటంటే కనుక సో గాట్ స్టన్డ్ సో విత్ ద ఇంప్రెసివ్ పర్ఫార్మెన్స్. సో యూ కెన్ జస్ట్ లుక్ ఇన్ టు, మీరు ఒకవేళ చూడకపోయి ఉంటే కనుక ఇది కూడా న్యూజిలాండ్కి సంబంధించింది. అంటే మనకి తెలిసినటువంటి విషయాల్ని మనం చూసినటువంటి విషయాలతోటి మనం తెలియని విషయాల్ని మనం కనెక్ట్ చేసుకోవాలండి. అలా కనెక్ట్ చేసుకోవటం వల్ల ఏమవుతుందంటే ఆల్రెడీ తెలిసిన విషయాలతో లింక్ చేసుకోవటం వల్ల మనం ఎక్కువ కాలం మనం గుర్తుపెట్టుకోగలం. వీ కెన్ రిమెంబర్ ఫర్ లాంగ్. ఇప్పుడు న్యూజిలాండ్ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ గురించి వీటి గురించి వచ్చినప్పుడు సో మనకి సంబంధం లేదు దీనికి సంబంధించి, బట్ న్యూజిలాండ్కి సంబంధించి ఆ రోజు నేను పలానా ఇన్సిడెంట్ చూశాను కదా అని మనకి గుర్తుకు రావాలన్నమాట. సో కమింగ్ బ్యాక్ అగైన్, మనకి అసలు 2010లో మనకి నెగోషియేషన్స్ అనేవి స్టార్ట్ అయ్యాయి. ఆ నెగోషియేషన్స్ పేరు ఏమంటారు, కాంప్రిహెన్సివ్ ఎకనామిక్ కోఆపరేషన్ అగ్రిమెంట్ అని చెప్పేసి ఏప్రిల్ 2010లో ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ ద న్యూజిలాండ్ వీళ్ళ మధ్యన నెగోషియేషన్స్ అనేవి స్టార్ట్ అయ్యాయి. బట్ కానీ ఒక 10 రౌండ్స్ ఆఫ్ డిస్కషన్స్ జరిగిన తర్వాత 2015లో ఈ యొక్క ట్రేడ్ ఇష్యూస్ అవి కూడా రిజాల్వ్ అవ్వకపోవడం వల్ల ఏంటంటే కనుక అక్కడితో మనకి ఆపేశారండి. నవ్ అగైన్ ఇన్ 2025 మళ్ళీ ఈ డిస్కషన్స్ని రెజ్యూమ్ చేస్తున్నారు ఆఫ్టర్ ఏ మీటింగ్ బిట్వీన్ ద ఇండియన్ కామర్స్ మినిస్టర్ పీయూష్ గోయల్ అండ్ ద న్యూజిలాండ్స్ ట్రేడ్ మినిస్టర్ కలిపి మనకి ఈ ఆబ్జెక్టివ్స్ ఏంటి మనకి ఈ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ వల్ల. సో టు ఎన్హాన్స్ ద సప్లై చైన్ ఇంటిగ్రేషన్ అండ్ మార్కెట్ యాక్సెస్ అనేది చేయాలి. బైలాటరల్ ట్రేడ్ గ్రోత్ని ఫర్దర్గా ఇంకా మనం ఏంటి అని అంటే కనుక ఎన్హాన్స్ చేయాలి. దెన్ అలాగే న్యూ బిజినెస్ అవెన్యూస్ని క్రియేట్ చేయాలి సో దట్ మ్యూచువల్ గ్రోత్ అండ్ మ్యూచువల్ ప్రాస్పెరిటీ అనేటువంటిది ఉండే విధంగా మనకి. ఎస్, బట్ కానీ ఈ యొక్క నెగోషియేషన్స్లో కొన్ని ఇంపార్టెంట్ ఛాలెంజెస్ ఉన్నాయండి. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఏంటంటే టారిఫ్ డిఫరెన్సెస్ ఉన్నాయి, టారిఫ్ డిస్పారిటీస్ అంటారు. టారిఫ్స్ ఆర్ నథింగ్ బట్ ట్యాక్సెస్. ఒక పలానా దేశం వేరే కంట్రీ మీదన మనకి ఏంటంటే కనుక ఇంపోర్ట్ చేసుకునేటప్పుడు వేసేటువంటి ట్యాక్సెస్. లైక్ ఎగ్జాంపుల్ మనం తీసుకుంటే ఎక్స్పోర్ట్స్ ఆర్ ఇంపోర్ట్స్ రెండిట్లను మనం వేస్తారు. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా తీసుకున్నాం అనుకోండి, రీసెంట్గా 25% టారిఫ్ అంటున్నారు కదా మన ట్రంప్. వేటి మీద, స్టీల్, అల్యూమినియం ప్రొడక్ట్స్ మీద, స్టీల్ అండ్ యాజ్ వెల్ యాజ్ అల్యూమినియం ప్రొడక్ట్స్ మీద చాలా ఎక్కువగా టారిఫ్స్ అనేటువంటివి మనకి ఇప్పుడు ఇంపోజ్ చేస్తున్నారు. ఇప్పుడు ఇక్కడ ఏమంటున్నారంటే సో న్యూజిలాండ్ వాళ్ళు వేసేటువంటి టారిఫ్స్ జస్ట్ అరౌండ్ 2.3% మాత్రమే మనకైతే కనుక ఉంది. సో దట్ గివింగ్ ద ఇండియన్ గూడ్స్ బెటర్ యాక్సెస్. కానీ ఆన్ ద అదర్ సైడ్ మనం ఏంటంటే అరౌండ్ 17.8%
మనం ఏంటంటే టారిఫ్స్ అయితే కనుక యావరేజ్ ఇంపోర్ట్ టారిఫ్ అనేది మనం విధిస్తున్నాము అని చెప్పేసి ఈ యొక్క ట్రేడ్ డిస్కషన్స్లో మనకైతే కనుక ఈ ఇష్యూని రైజ్ చేశారండి. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఈస్ టారిఫ్స్ విషయానికి వచ్చేసరికి వాళ్ళు తక్కువగానే టారిఫ్స్ విధిస్తున్నారు. బట్ ఇండియా ఏం చేస్తుందంటే అంటే న్యూజిలాండ్ యొక్క గూడ్స్ మన కంట్రీలోకి వస్తున్నప్పుడు వాటి మీద మనం విధించేటువంటి డ్యూటీస్ అనమాట. అరౌండ్ యావరేజ్ మనకి అరౌండ్ 17.8% ఇంపోర్ట్ టారిఫ్ అయితే కనుక మనం విధిస్తున్నాము. దానివల్ల ఏమవుతుంది, న్యూజిలాండ్ యొక్క ఎక్స్పోర్ట్స్ మన కంట్రీలోకి వచ్చేసరికి కాస్ట్లీ అయిపోతున్నాయి అనేది. సెకండ్ ఇంపార్టెంట్ ఏంటంటే డైరీ మార్కెట్ డిస్ప్యూట్ అండి. సో న్యూజిలాండ్ కానీ ఆస్ట్రేలియా కానీ వాళ్ళు ఏంటంటే ఈ యొక్క డైరీ సెక్టార్లో చాలా విపరీతంగా సిగ్నిఫికెంట్ ఇన్వెస్ట్మెంట్స్ చేసి వాళ్ళు ఏంటంటే సో వెరీ గుడ్ ఎక్స్పోర్టర్స్గా మనకైతే కనుక మారారు. బట్ కానీ ఇండియాలో మనం తీసుకుంటే కనుక మెజారిటీ ఆఫ్ ద వర్క్ ఫోర్స్ మనకి అగ్రికల్చర్ అండ్ యాజ్ వెల్ యాజ్ డైరీయింగ్ సెక్టార్ మీద మనం ఫోకస్ అయ్యి ఉన్నాం. అక్కడ కార్పొరేట్ స్టైల్లో వాళ్ళు అయితే కనుక మనకి చేయడం మూలాన తక్కువ ఇన్వెస్ట్మెంట్కే ఎక్కువ ప్రొడక్షన్ అనేటువంటిది చేయడం జరుగుతుంది. ఇప్పుడు మన ఇండియా మనం ఏం చేస్తున్నామంటే ఈ యొక్క న్యూజిలాండ్ యొక్క డైరీ ప్రొడక్ట్స్ మీదన వాటి మీద కూడా చాలా ఎక్కువగా టారిఫ్స్ అవి విధిస్తుంటాం. ఎందుకని, మన యొక్క డొమెస్టిక్ డైరీయింగ్ సెక్టార్ని కాపాడడం గురించి. ఎస్, న్యూజిలాండ్ సీక్స్ గ్రేటర్ యాక్సెస్ టు దట్ ఆఫ్ ద ఇండియాస్ డైరీ మార్కెట్. ఇప్పుడు న్యూజిలాండ్ ఏమడుగుతోంది అని అంటే కనుక మీ యొక్క మార్కెట్ సో ఇండియాస్ మార్కెట్ మా యొక్క డైరీయింగ్ సెక్టార్కి కావాలి అని చెప్పేసి మనం ఏంటి అని అంటే కనుక ఇంకా మోర్ మార్కెట్ యాక్సెస్ కావాలి అని చెప్పి వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. బట్ ఇండియా ఏం చేస్తుంది, వీఆర్ రెసిస్టింగ్ బికాస్ డ్యూ టు కన్సర్న్స్ అబౌట్ ప్రొటెక్టింగ్ ద డొమెస్టిక్ డైరీ ఫార్మర్స్. మన యొక్క డైరీయింగ్ ఫార్మర్స్ని, అగ్రికల్చర్ అండ్ డైరీయింగ్ ఫార్మర్స్ని ప్రొటెక్ట్ చేయడం గురించి మనం ఏం చేస్తున్నాము అని అంటే కనుక వాళ్ళ మీదన వాళ్ళకి రిస్ట్రిక్షన్స్ అనేవి ఇంపోజ్ చేస్తూ టారిఫ్స్ అవి ఎక్కువ విధిస్తూ వాళ్ళ యొక్క ఇంపోర్ట్స్ని మనం తగ్గించడం జరుగుతుందండి. ఎస్, ఇండియా ఇంపోర్ట్స్ వాల్యూ యాడెడ్ డైరీ ప్రొడక్ట్స్, ఇట్ అపోజెస్ రా డైరీ ఇంపోర్ట్స్. అందుకనే ఈవెన్ దట్ వాజ్ ద సేమ్ రీజన్ వై ఆర్సీఈపీ అని చెప్పేసి ఒక ట్రేడ్ అగ్రిమెంట్ ఉందండి. వాట్ ఈజ్ ఆర్సీఈపీ? రీజనల్ కాంప్రిహెన్సివ్ ఎకనామిక్ పార్ట్నర్షిప్. రీజనల్ కాంప్రిహెన్సివ్ ఎకనామిక్ పార్ట్నర్షిప్ అంటారు. ఈ యొక్క రీజనల్ కాంప్రిహెన్సివ్ ఎకనామిక్ పార్ట్నర్షిప్లోంచి కూడా ఇది మనకి ఏంటంటే ఇది కూడా ఒక ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ అనమాట. ఇట్ ఈస్ ఆల్సో ఏ FTA, ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్. ఈ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ బిట్వీన్ ద ఆసియాన్ నేషన్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద అదర్ డైలాగ్ పార్ట్నర్స్ అండ్ అదర్ మనకి ఏంటి అంటే కనుక 6 అదర్ కంట్రీస్ తోటి చేయబడడం జరిగింది ఈ యొక్క ఆర్సీఈపీ అనేది. ఒరిజినల్గా ఇండియా కూడా దీంట్లో వన్ ఆఫ్ ద ఫౌండింగ్ మెంబర్ అండి. బట్ ఆ తర్వాత మనం ఏంటంటే మన యొక్క అగ్రికల్చర్ సెక్టార్ కానీ డైరీయింగ్ సెక్టార్ కానీ ఎఫెక్ట్ అవుతుందని చెప్పేసి ఆర్సీఈపీలోంచి ఇండియా మనకి విత్డ్రా అయిపోయింది, మనం బయటకు వచ్చేయడం జరిగింది దీని నుంచి. సో ఖచ్చితంగా దీని గురించి కూడా మనకు అడుగుతుంటారు. రీజనల్ కాంప్రిహెన్సివ్ ఎకనామిక్ పార్ట్నర్షిప్ అని అడుగుతారు. ఇట్ ఈస్ ఏ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్. మనకి ఇండియా is no more as of now a member of RCEP. In future it may rejoin again, but provided all the issues are addressed. ఓకేనా. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఏంటంటే కనుక ఇదిగోండి, ఇండియా ఈజ్ హెసిటెంట్ టు లోవర్ ద టారిఫ్స్ ఆన్ న్యూజిలాండ్స్ డైరీ, మీట్ అండ్ యాజ్ వెల్ యాజ్ వైన్. And India is demanding easy movement of skilled professionals to New Zealand, especially in the IT and as well as services. So ఇండియాకి మనకి ఏంటంటే కోర్ స్ట్రెంగ్త్ ఏంటి, మన యొక్క ఐటీ సెక్టార్ అండ్ యాజ్ వెల్ యాజ్ సర్వీసెస్ సెక్టార్లో మనం ఏంటి అని అంటే కనుక సో వీఆర్ వెరీ గుడ్ ఇనఫ్ దేర్ అండి. అందుకని చెప్పేసి మనం ఏంటంటే ఈజీ మూమెంట్ టు దట్ ఆఫ్ ద న్యూజిలాండ్ మనం డిమాండ్ చేయడం జరుగుతుంది. సో నౌ వాట్ వాజ్ ద పాయింట్ ఏంటంటే మరలా 2015లో ఆగిపోయినటువంటి ట్రేడ్ డిస్కషన్స్ మళ్ళీ ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ న్యూజిలాండ్ డిస్కస్ అయితే చేసుకుంటున్నారు. సో ఫైనల్లీ హోప్ దట్ దే కమ్ టు ద కన్క్లూజన్ దిస్ టైమ్ నౌ. సో వన్స్ కన్క్లూడ్ వచ్చినప్పుడు మనకి ఏమవుతుంది అని అంటే కనుక సో ద ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ న్యూజిలాండ్ యొక్క ఎకానమీస్ అనేటువంటివి కూడా మనకి ఇంటిగ్రేట్ అవుతాయి. అంటే మనం వాళ్ళకి ఎక్కువ మార్కెట్ యాక్సెస్ ఇస్తాము, వాళ్ళు మనకి అంటే కనుక మార్కెట్ యాక్సెస్ ఇస్తారు. ఈ విధంగా మనకు ఉంటుంది. నౌ దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ న్యూజిలాండ్కి సంబంధించి. ఇక్కడ మనకి అదర్ ఇంపార్టెంట్ పాయింట్స్ తెలియాలండి. ఏంటంటే సంథింగ్ కాల్డ్ యాజ్ కుక్ స్ట్రైట్ అని చెప్పేసి ఉందన్నమాట. కుక్ స్ట్రైట్ అనేటువంటిది మనకి తెలియాలి. ఇప్పుడు న్యూజిలాండ్ గురించి మనం మాట్లాడుకుంటే కనుక వీ హ్యావ్ ద నార్త్ ఐలాండ్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద సౌత్ ఐలాండ్స్ అని చెప్పేసి మనకైతే కనుక ఉంటాయి. నార్త్ ఐలాండ్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద సౌత్ ఐలాండ్స్ అని. Yes, so these are the North Island and as well as the South Island అనమాట. ఇవి సౌత్ ఐలాండ్.
ఇక్కడ మనకి ఏంటంటే వన్ ఆఫ్ ద నారో స్ట్రైట్ అయితే ఉంటుందో దట్ ఈస్ కాల్డ్ యాజ్ కుక్ స్ట్రైట్ అంటాం. ఈ కుక్ స్ట్రైట్ ఏం చేస్తుందంటే మనకి, సో చూడండి, తాస్మాన్ సీ అండ్ యాజ్ వెల్ యాజ్ ద సౌత్ పసిఫిక్ ఓషన్ని మనకైతే కనుక కనెక్ట్ చేయబడడం జరుగుతుందండి. నార్త్ ఐలాండ్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద సౌత్ ఐలాండ్ ఆఫ్ న్యూజిలాండ్ని మనకి ఏం చేస్తుంది, సెపరేట్ చేస్తుంది. సో చూస్తే మీరు, ద కుక్ స్ట్రైట్ is a body of water that separates the North Island and the South Island of the New Zealand. మనకి సెపరేట్ చేయబడడం జరుగుతుంది. అండ్ ఇట్ ఈస్ అరౌండ్ 14 miles వైడ్ అట్ ఇట్స్ నారోవెస్ట్ పాయింట్. అండ్ ఈ యొక్క స్ట్రైట్ దేన్ని కనెక్ట్ చేస్తుందని కూడా అడుగుతూ ఉంటారు. తాస్మాన్ సీ టు దట్ ఆఫ్ ద వెస్ట్ విత్ దట్ ఆఫ్ ద సౌత్ పసిఫిక్ ఓషన్ మనకైతే కనుక కనెక్ట్ చేస్తుందండి. సీ హియర్, సో దట్ దిస్ ఈస్ వాట్ ఈస్ ద కుక్ స్ట్రైట్. ఇట్ కనెక్ట్స్ తాస్మాన్ సీ అండ్ యాజ్ వెల్ యాజ్ ద సౌత్ పసిఫిక్ ఓషన్. ఈ రెండింటిని మనకి కనెక్ట్ చేసేటువంటి స్ట్రైట్ ఈ యొక్క కుక్ స్ట్రైట్ అనేటువంటిది. ఇదిగోండి, దిస్ ఈస్ న్యూజిలాండ్ అండ్ వీ హ్యావ్ ద నార్త్ ఐలాండ్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద సౌత్ ఐలాండ్. వెల్లింగ్టన్ ఈస్ ద క్యాపిటల్ అండి మనకి. Yes, it is one of the most dangerous and unpredictable waters in the world, which is known for strong currents and as well as the high winds. Capital city ఏంటి మనకి, వెల్లింగ్టన్ is located at the northern end of the Cook Strait. సో ఇక్కడ మీరు చూస్తే, సో దిస్ ఈస్ కుక్ స్ట్రైట్ రైట్, ద నార్థరన్ ఎండ్ ఆఫ్ ద కుక్ స్ట్రైట్ మనకి వెల్లింగ్టన్ అయితే కనుక ఇక్కడ ఉంటుంది. ఇక్కడ చూడండి, సో ద నార్థరన్ ఎండ్ ఆఫ్ ద కుక్ స్ట్రైట్ వెల్లింగ్టన్ అయితే మనకి ఇక్కడ లొకేట్ అయితే అయ్యింది మనకి. ఎస్, సో నౌ ఏం తెలియాలి ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో, కుక్ స్ట్రైట్ గురించి తెలియాలి. కుక్ ఐలాండ్స్ ఆర్ డిఫరెంట్ అండి. కుక్ స్ట్రైట్ మనకి దేన్ని కనెక్ట్ చేస్తుంది అని అంటే కనుక, ఇట్ కనెక్ట్స్ తాస్మాన్ సీ అండ్ యాజ్ వెల్ యాజ్ ద సౌత్ పసిఫిక్ ఓషన్. ఇక్కడ మార్చేస్తుంటారు. ఇక్కడ తాస్మాన్ సీ ప్లేస్లో మనకి ఏంటంటే దే విల్ గివ్ యూ బ్లాక్ సీ, ఎల్లో సీ, రెడ్ సీ, ఇలా రకరకాల ఆప్షన్స్ ఇస్తుంటారు. దెన్ పసిఫిక్ ఓషన్ దగ్గర మార్చేసి, సో దే విల్ గివ్ అట్లాంటిక్ ఓషన్, ఇండియన్ ఓషన్, ఇలా మారుస్తారండి. కుక్ స్ట్రైట్ అనేది మనకి తాస్మాన్ సీని నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే కనుక ఈ యొక్క సౌత్ పసిఫిక్ ఓషన్ని మనకైతే కనెక్ట్ చేయబడడం జరుగుతుంది. క్లియర్? ఎస్, లెట్ us see the mains question. Free trade agreements, FTAs, play a very crucial role in the economic diplomacy. Discuss the challenges and opportunities in the India-New Zealand free trade agreement negotiations అని చెప్పేసి can be a potential mains question. Coming to prelims question చూడండి. Consider the following statements about India-New Zealand free trade agreement. ఫస్ట్ స్టేట్మెంట్ ఏమంటుంది, ద నెగోషియేషన్స్ ఫర్ ద ఇండియా-న్యూ జిలాండ్ FTA originally began in 2010 but stalled in 2015. Okay. Second one of the key challenges in the negotiations is New Zealand's demand for greater access to that of the India's dairy market. Okay. Third one, India has a lower average import tariff than that of New Zealand, making its market more open అని చెప్పేసి మనకైతే అడుగుతున్నారు. ఐ థింక్ ఇట్ ఈస్ వెరీ ఈజీ క్వశ్చన్ అండి, బికాస్ ఫస్ట్ స్టేట్మెంట్ మనకు ఆల్రెడీ తెలుసు. ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ న్యూజిలాండ్ మధ్యన FTA అనేటువంటిది 2010లోనే మనకైతే కనుక స్టార్ట్ అయ్యాయి, బట్ కానీ 2015లో మనకైతే కనుక ఆగిపోయాయి అని చెప్పేసి మొదటి స్టేట్మెంట్ అయితే కరెక్టే. రెండవది ఏంటి, ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ న్యూజిలాండ్ FTA మధ్యన వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ ఛాలెంజెస్ ఏంటి, న్యూజిలాండ్ వాళ్ళు మన యొక్క మార్కెట్కి, డైరీ ప్రొడక్ట్స్కి మోర్ మార్కెట్ యాక్సెస్ మనకైతే కనుక అడుగుతున్నారు, కానీ మనము ఇవ్వట్లేదు. ఎందుకని, ఎప్పుడైతే మనం న్యూజిలాండ్ ప్రొడక్ట్స్కి లేదా ఆస్ట్రేలియా ప్రొడక్ట్స్కి మనం మార్కెట్ యాక్సెస్ ఇస్తామో మన డొమెస్టిక్ ప్రొడక్ట్స్ అనేటువంటివి మనకి ఏమవుతాయి, డొమెస్టిక్ ఇండస్ట్రీ అనేటువంటిది దెబ్బతింటుంది. మరి మన కంట్రీలో హాఫ్ ఆఫ్ ద వర్క్ ఫోర్స్ అగ్రికల్చర్ మీదను ఈ యొక్క డైరింగ్ సెక్టర్ మీద కదా మనకి ఆధారపడి ఉన్నారు. That's the reason why we have reservations here. So second statement is also correct. It is one of the important challenges manaki. Third one chuste, India has a lower average import tariff than that of New Zealand antunarandi. This is wrong statement. We have more average import tariff than that of the New Zealand kanna kuda manaki more anamata, more not less. So that is only 1 and 2 only is the answer manaki. I hope it is clear. So the India and as well as New Zealand FTA negotiation started in 2010, halted in 2015. New Zealand demands more access to India's dairy market, which India resists to protect the local farmers. India's average tariff is about 17.8%, which is much higher than that of the New Zealand's just 2.3%, making the Indian market less open. Can be a potential question. Second question chudandi. Consider the following statements regarding the Cook Strait. Okay. First one, it separates the north and south islands of the New Zealand. Okay. Second one, it connects the Tasman Sea with the Indian Ocean.
third one, the city of Wellington is located at the northern end of this strait. Which of the above statements is or are correct అండి? ఫస్ట్ స్టేట్మెంట్, ఇది నార్త్ అండ్ సౌత్ ఐలాండ్స్ ఆఫ్ న్యూజిలాండ్ మనకి సెపరేట్ చేస్తుందా లేదా? కరెక్ట్. సెకండ్ది, ఇట్ కనెక్ట్స్ ద తాస్మన్ సీ విత్ ఇండియన్ ఓషన్. ఈజ్ ఇట్ ట్రూ అండి? ఇట్ కనెక్ట్స్ విత్ దట్ ఆఫ్ ద పసిఫిక్ ఓషన్. ఇందాకనే మనం చూసాం కదా మ్యాప్లో కూడానే, ఇదిగోండి. సో ద తాస్మన్ సీ కనెక్టింగ్ విత్ దట్ ఆఫ్ ద సౌత్ పసిఫిక్ ఓషన్, నాట్ ఇండియన్ ఓషన్. ప్లీజ్ ఇలాగే జస్ట్ మనకి ఏంటంటే అలా చేంజ్ చేస్తే సరిపోతుంది. మనం ఓవర్లుక్లో మనం అదే కరెక్ట్ అనుకుంటాము. సో సెకండ్ స్టేట్మెంట్ తప్పండి. ద సిటీ ఆఫ్ వెల్లింగ్టన్ ఈజ్ లొకేటెడ్ ఎట్ ద నార్థరన్ ఎండ్ ఆఫ్ ద స్ట్రైట్. ఎస్, దిస్ ఈజ్ ఆల్సో కరెక్ట్ స్టేట్మెంట్. దట్ ఈస్ దేర్ ఫోర్ 1 and 3 ఓన్లీ ఈజ్ ద ఆన్సర్ అండి. మనకి 1 and 3 ఓన్లీ ఈజ్ ద ఆన్సర్. The Cook Strait separates New Zealand's North and South Islands, correct. The Cook Strait connects Tasman Sea with that of the South Pacific Ocean, not the Indian Ocean. The statement 3, Wellington, the capital of New Zealand, is located at the northern end of the Cook Strait. This is also correct statement. So ఏదైనా ఒక ప్రైమ్ మినిస్టర్ కానీ ఏదైనా ఒక ప్రెసిడెంట్ కానీ మన కంట్రీకి విజిట్ చేస్తున్నప్పుడు, లేదా ఏదైనా ఒక 2 దేశాలు ఏదో ఒక సంబంధించి నెగోషియేట్ అవుతున్నప్పుడు, న్యూస్లో ఉన్నప్పుడు ఖచ్చితంగా దాని యొక్క జోగ్రఫీ మనం తెలుసుకోవడం ద్వారా చాలా ఈజీగా మనం ఆ విషయాన్ని అర్థం చేసుకోగలం. ఇప్పుడు ఇక్కడ ఫైనల్గా కన్క్లూజన్ ఏంటి, టేక్ హోమ్ పాయింట్ ఏంటి, ఇక్కడ మనకి ఇండియా న్యూజిలాండ్ మధ్యన ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ నెగోషియేషన్స్ జరుగుతున్నాయి. సో దీనికి సంబంధించి ఒకవేళ కన్క్లూడ్ అయితే కనుక బెటర్ మార్కెట్ యాక్సెస్ అనేటువంటిది ఉంటుంది. ఎస్ అండి. లెట్స్ మూవ్ టు దట్ ఆఫ్ ద నెక్స్ట్ వన్. టేకింగ్ వింగ్ అని చెప్పేసి మనకి ఏంటంటే వల్చర్ స్పీసీస్ గురించి మనకైతే పబ్లిష్ అయిందండి. సో సంథింగ్ రిలేటెడ్ టు అన్ ఇండియన్ లాంగ్ బిల్డ్ వల్చర్ సో సిట్స్ విత్ ఇట్స్ చిక్ atop a cliff at the India's only vulture sanctuary, so that is Ramadevara Betta near Bengaluru on Sunday. This season marks the 4th consecutive year of successful breeding at the sanctuary, a sign of hope for this endangered species. వల్చర్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే మన యొక్క ఎన్విరాన్మెంట్ని ప్రొటెక్ట్ చేయడంలో ఈ వల్చర్ స్పీసీస్ చాలా క్రూషియల్ రోల్ ప్లే చేస్తాయి. ఎలాగా, ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక యానిమల్ మనకి చనిపోయింది అనుకోండి, వాటి యొక్క డెడ్ బాడీ మీదన సో మనకి ఏంటి అని అంటే వాటిని కన్జ్యూమ్ చేసి ఆ యొక్క ఏరియా అంతటినీ కూడా మనకి క్లీన్ చేసేస్తాయి ఈ యొక్క వల్చర్స్ అనేటువంటివి. ఆ విధంగా మనకి ఏంటంటే వల్చర్స్ ప్లేస్ ఏ వెరీ క్రూషియల్ రోల్ ఇన్ మెయింటైనింగ్ ద మనకి ఏంటంటే కనుక ఎన్విరాన్మెంట్ని ప్రొటెక్ట్ చేస్తూ డిసీజెస్ అవి స్ప్రెడ్ అవ్వకుండా చూసుకునేటువంటి స్పీసీస్ ఇవి. కానీ రకరకాల రీజన్స్ వల్ల ఈ వల్చర్ స్పీసీస్ అనేటువంటివి మనకి తగ్గిపోతున్నాయండి. దే ఆర్ గెటింగ్ డిక్లైన్డ్ బికాస్ ఆఫ్ డ్యూ టు వేరియస్ ఛాలెంజెస్ అయితే కనుక మనకు ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ డైక్లోఫెనాక్ అని చెప్పేసి మనకి ఏంటంటే కనుక ఈ డ్రగ్ అది కూడా యూస్ చేస్తూ ఉంటారు. మెయిన్గా క్యాటిల్కి వాటికి కూడా పెయిన్ రిలీవర్గా దీన్ని మనకి యూజ్ చేయబడడం జరుగుతుంటుంది దీన్ని. కానీ ప్రాబ్లం ఏమవుతుందంటే ఎప్పుడైతే రేపు ఈ క్యాటిల్ చనిపోయిన తర్వాత వాటి యొక్క డెడ్ బాడీని మనకి ఈ యొక్క వల్చర్స్ కన్జ్యూమ్ చేస్తాయో ఈ డిక్లోఫెనాక్ వాటి యొక్క బాడీలోకి వెళ్ళిపోయి ఎవరి బాడీలోకి వల్చర్స్ యొక్క బాడీలోకి వెళ్ళిపోయి వాటి యొక్క కిడ్నీస్ ఫెయిల్యూర్ కానివ్వండి లేకపోతే కనుక అవి చనిపోయేలాగా మనకి అయితే కనుక అయిపోతున్నాయి అన్నమాట. సో ఈ డిక్లోఫెనాక్ వల్ల కూడా చనిపోతున్నటువంటి వల్చర్స్ చాలా ఉన్నాయి. సో దట్ ఈస్ బిగ్గెస్ట్ థ్రెట్ మనకి వల్చర్స్ విషయానికి వచ్చేసరికి. సో అందుకని మనకి ఏంటంటే ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో ఇప్పుడు వీటి పాపులేషన్ పెరుగుతోంది అని అంటే కనుక డెఫినెట్లీ దట్ ఈస్ ఏ వెరీ గుడ్ పాజిటివ్ సైన్ అనమాట మనకి. లెట్ us read some important points. An Indian long-billed vulture, they were spotted at the Ramadevara Betta Vulture Sanctuary, which is near Bengaluru. ఇది మనకి ఏంటంటే ద 4th consecutive year of successful breeding, offering hope for the conservation of this critically endangered species మనకి. So this was a representational image of the Indian vulture. అండ్ వల్చర్స్ విషయానికి వచ్చేసరికి ఏంటంటే అయితే డిఫరెంట్ రకరకాల స్పీసీస్ ఉంటాయండి. ప్రపంచం మొత్తంలోనే అరౌండ్ 23 స్పీసీస్ ఆఫ్ వల్చర్స్ మనకైతే కనుక ఉన్నాయి. వాటిల్లో 9 స్పీసీస్ మనకి ఇండియాలో మనం అయితే కనుక చూడొచ్చు అనమాట. 9 స్పీసీస్ వర్ ఫౌండ్ ఇన్ ఇండియా. సో అదే పాయింట్ మనం ఇక్కడ మెన్షన్ చేసాం చూడండి. అవుట్ ఆఫ్ 23 స్పీసీస్ ఆఫ్ వల్చర్స్ ఇన్ ద వరల్డ్ వీ హ్యావ్ 9 స్పీసీస్ ఆర్ ఫౌండ్ ఇన్ అవర్ కంట్రీ. మన కంట్రీలో మనం అయితే కనుక చూడొచ్చు. సో దే ఆర్ వెరీ స్లో బ్రీడర్స్ అండి, దేర్ బై మేకింగ్ దేర్ సర్వైవల్ ఆఫ్ ఈచ్ ఇండివిజువల్ వెరీ వెరీ క్రూషియల్. ఇవి మన యొక్క ఎకోసిస్టమ్ని
ప్రొటెక్ట్ చేయడంలో చాలా క్రూషియల్ రోల్ ప్లే చేస్తాయి. ఎందుకంటే బై కన్జ్యూమింగ్ ద కార్కాసెస్ అండ్ ప్రివెంటింగ్ ద స్ప్రెడ్ ఆఫ్ ద డిసీజెస్. అంటే ఏదైనా ఒక యానిమల్ చనిపోతే కనుక వాటి యొక్క డెడ్ బాడీ మీదన ఫీడ్ చేసి మన యొక్క ఎకో సిస్టమ్ని కంప్లీట్గా క్లీన్గా, ఎన్విరాన్మెంట్ని క్లీన్గా ఉంచేటువంటి స్పీసీస్ ఇవి మనకి. ఎస్, so their highly acidic stomach helps digest the rotting carcasses and kill the disease causing bacteria as well. ఇక కన్జర్వేషన్ స్టేటస్ తీసుకుంటే మన కంట్రీలో 9 డిఫరెంట్ స్పీసీస్ ఉన్నాయి అని చెప్పేసి మనం అనుకున్నాం కదా. సో అవి ఏవేంటి అనేటువంటిది వాటి యొక్క IUCN కరెస్పాండింగ్ IUCN స్టేటస్ కూడా మనం మెన్షన్ చేయబడడం జరిగింది. ఇండియన్ వల్చర్ విచ్ ఇస్ ఏ లాంగ్ బిల్డ్ వల్చర్. సో జిప్స్ ఇండికస్ అంటారు, మనకి సైంటిఫిక్ నేమ్ కూడా ఇచ్చి అవి ఏ స్పీసీస్ అని చెప్పేసి అడుగుతారు. లైక్ ఫర్ ఎగ్జాంపుల్, సో దేవర్ మనకి ఏంటంటే బటర్ఫ్లై స్పీసీస్ అని, లేకపోతే దే ఆర్ స్నేక్స్, దే ఆర్ ఫ్రాగ్స్, సో దే ఆర్ వల్చర్స్. ఈ విధంగా మనకి డిఫరెంట్ ఆప్షన్స్ కూడా ఇస్తుంటారండి. మనకి ఇండియన్ వల్చర్ లాంగ్ బిల్డ్ అయితే కనుక మనకి క్రిటికల్లీ ఎండేంజర్డ్ పొజిషన్లో ఉంది. వైట్ బ్యాక్డ్ వల్చర్ అయితే క్రిటికల్లీ ఎండేంజర్డ్ పొజిషన్లో ఉంది, అది కూడా. రెడ్ హెడెడ్ వల్చర్ క్రిటికల్లీ ఎండేంజర్డ్, స్లెండర్ బిల్డ్ వల్చర్ క్రిటికల్లీ ఎండేంజర్డ్ పొజిషన్లో ఉన్నాయి. ఇక ఇంకా అదర్ స్పీసీస్ మనకి ఈజిప్టియన్ వల్చర్ వచ్చేసి ఎండేంజర్డ్ పొజిషన్లో ఉంది. సినేరియస్ వల్చర్ నియర్ థ్రెటెండ్ పొజిషన్, బేడెడ్ వల్చర్ నియర్ థ్రెటెండ్, హిమాలయన్ వల్చర్ నియర్ థ్రెటెండ్, అండ్ ఫైనలీ గ్రిఫన్ వల్చర్ వచ్చేసి మనకి ఏంటంటే లీస్ట్ కన్సర్న్ పొజిషన్లో మనకైతే కనుక ఉంది. ఈ వల్చర్ పాపులేషన్కి మేజర్ థ్రెట్స్ ఏవేంటి, ఎందుకు వీటి పాపులేషన్ అంతలా తగ్గిపోతుంది మనకంటే కనుక ఇందాక మనం అనుకున్నట్టుగా యూసేజ్ ఆఫ్ సంథింగ్ కాల్డ్ యాజ్ డిక్లోఫెనాక్. సో డిక్లోఫెనాక్ అనేటువంటి డ్రగ్ని యూజ్ చేయటం వల్ల, ఇట్ ఈస్ ఏ వెటరినరీ డ్రగ్ విచ్ ఈస్ యూజ్డ్ ఫర్ క్యాటిల్. వాటికి పెయిన్ రిలీవర్స్గా మనం అయితే కనుక ఈ డ్రగ్ని యూజ్ చేయబడడం జరుగుతుంది. కానీ ఇవి హైలీ టాక్సిక్ టు ద వల్చర్స్ అండి. సో జస్ట్ ఈవెన్ స్మాల్ డోసెస్ ఆఫ్ దిస్ ఈ కన్జ్యూమ్ చేస్తే చాలు ఈ యొక్క వల్చర్స్ మనకి వాటిలో కిడ్నీ ఫెయిల్యూర్ అండ్ ఇట్ మే ఈవెన్ రిజల్ట్ ఇన్ డెత్ యాజ్ వెల్. సో అవి చనిపోయేటువంటి పరిస్థితులు కూడా మనకైతే కనుక ఉన్నాయి మనకి. సెకండ్ వన్ వచ్చేసి హంటింగ్. సో దే ఆర్ మెయిన్లీ హంటెడ్ బికాస్ ఆఫ్ డ్యూ టు ద మిత్స్ అబౌట్ దేర్ మెడిసినల్ ప్రాపర్టీస్. ఈ యొక్క వల్చర్స్కి మనకి ఏంటంటే కనుక మెడిసినల్ ప్రాపర్టీస్ ఉంటాయి అని చెప్పేసి మనకి ఏంటంటే కనుక సో చాలా వల్చర్స్ని వాటి గురించి కూడా మనకి హంటింగ్ అనేది చేయబడడం జరుగుతుంది. అండ్ క్వారీయింగ్ చేయడాలు, స్టోన్ బ్లాస్టింగ్లు ఇలాంటివి చేయడం వల్ల వీటి యొక్క నెస్టింగ్ ఏరియాస్ అవి కూడా మనకి ఏంటి అని అంటే కనుక కొలాప్స్ అయిపోతున్నాయి, లీడింగ్ టు దట్ ఆఫ్ ద హ్యాబిటేట్ లాస్. ఎస్, వల్చర్స్ అనేవి మనకి అపెండిక్స్ నెంబర్ 2లో మనకి ప్లేస్ చేయబడడం జరిగింది. దెన్ నెక్స్ట్ వచ్చేసి షెడ్యూల్ నెంబర్ 1 హైయెస్ట్ ప్రొటెక్షన్ అనేది మనం అయితే కనుక ఇస్తున్నాం. మనం డిస్కస్ ద ఎకలాజికల్ ఇంపార్టెన్స్ ఆఫ్ వల్చర్స్ అండ్ ద థ్రెట్స్ దే ఫేస్ ఇన్ ఇండియా. Suggest some measures to ensure their conservation can be a possible mains question. ఇక ప్రిలిమ్స్ క్వశ్చన్కి వచ్చేసరికి చూడండి. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ వల్చర్స్ ఇన్ ఇండియా. ఓకే, the Indian long-billed vulture is classified as endangered by that of the IUCN. Okay, vultures play a critical role in ecosystem by preventing the spread of diseases. Diclofenac, a common painkiller for cattle, is harmless to vultures. Which of the above statements is or are correct అని అడుగుతున్నారండి. I think it is very easy, right? First statement ఏంటి, it is classified as endangered by the IUCN. So it was in the critically endangered position అండి మనకి. It was in the critically endangered position. Second one, vultures play a key role in ecosystem by preventing the spread of diseases. Yes, absolutely correct. Third one చూస్తే డిక్లోఫెనాక్ which is a common painkiller for cattle, harmless to vultures అంటున్నారు. వెరీ టాక్సిక్ అండి, అంటే వెరీ హార్మ్ఫుల్ అనమాట, అంతేకాని హానికరం కాదు అని ఇచ్చారు స్టేట్మెంట్. ఇది కూడా మనకి ఏంటంటే తప్పు స్టేట్మెంట్. సో దేర్ ఫోర్ ఓన్లీ 2 ఓన్లీ ఈజ్ ద ఆన్సర్ మనకి. The Indian long-billed vulture is critically endangered, not just endangered. Vultures consume the carcasses and prevent the spread of the diseases. Diclofenac is very toxic to vultures, causing the kidney failure and even death as well. So చనిపోయేటువంటి పరిస్థితులు కూడా మనకైతే కనుక ఉన్నాయి. సో అంటే ఇంకా వల్చర్స్ గురించి, వల్చర్స్లో ఎన్ని రకాల డిఫరెంట్ స్పీసీస్ ఉంటాయి, అందులో మన కంట్రీలో ఎన్ని డిఫరెంట్ స్పీసీస్ని మనం అయితే చూడొచ్చు, అసలు ఈ వల్చర్స్ అనేటువంటివి మన యొక్క ఎన్విరాన్మెంట్ ఇన్ ఎకాలజీలో అసలు ఏం రోల్ ప్లే చేస్తాయి, వాట్ ఆర్ ద మేజర్ థ్రెట్స్ అసోసియేటెడ్ విత్ ద వల్చర్ స్పీసీస్, ఇవన్నీ కూడా మనకి ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో మనకి ఇంపార్టెంట్ అవుతాయి. దిస్ వాజ్ ద సెకండ్ ఇంపార్టెంట్ థింగ్ దట్ యు ఆర్ ఎక్స్పెక్టెడ్ టు నో అండి. ఓకే, మూవింగ్ టు దట్ ఆఫ్ ద థర్డ్ ఆర్టికల్. ఎస్,
US flies alleged gang members to El Salvador despite the court objection. ఎస్ అంటే ఖచ్చితంగా మీరు ఇది చూడండి, ఇది దట్ ఈస్ మనకి ఏంటంటే ఏదో ఒక మూవీ లాగా కన్నా కూడా మీకు ఇంకేంటే చాలా ఇదిగా ఉంటుందన్నమాట. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా రీసెంట్గా మన యొక్క ట్రంప్ గారు మనకి చేసినటువంటి ఆర్డర్ ఏంటంటే కనుక ఈ యొక్క యుఎస్ఏలో ఉండేటువంటి వెనిజులన్ గ్యాంగ్ మెంబర్స్ అంటే క్రిమినల్ ఆర్గనైజేషన్స్కి సంబంధించినటువంటి మెంబర్స్ అందరినీ కూడా ఏంటంటే డిపోర్ట్ చేస్తున్నారు. ఎక్కడికి? ఎల్ సాల్వడోర్ పంపిస్తున్నారండి. వీళ్ళందరినీ ఎల్ సాల్వడోర్ పంపించి అక్కడ ఉండేటువంటి ప్రెజెన్స్లో వీళ్ళని మనకి ఏంటంటే అకామిడేట్ చేయబడడం జరుగుతుందన్నమాట. సో దానికి సంబంధించి మీరు ఏంటంటే ఈవెన్ ఇవి సోషల్ మీడియాలో కానీ లేకపోతే ఆన్లైన్లో కూడా చూడండి. సో దట్ విల్ డెఫినెట్లీ బీ సో ఏ విధంగా వాళ్ళని మనకి ఏంటంటే తీసుకెళ్తున్నారు అనేటువంటిది. ఈవెన్ ఇట్స్ ఏ హ్యూమన్ రైట్స్కి సంబంధించిన కన్సర్న్స్ కూడా చాలా ఉన్నాయన్నమాట. సో ద వే హౌ దే వర్ బీయింగ్ టేకెన్ అనేటువంటిది మనం చూస్తే కనుక ఇట్స్ డెఫినెట్లీ ఏ కాజ్ ఆఫ్ కన్సర్న్. నౌ కమింగ్ టు దిస్, ఇక్కడ మనకి ఏం తెలియాలి అని అంటే ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో The United States of America recently deported around 200 alleged members of the Venezuelan gang to El Salvador. ఎక్కడికి మనకి తీసుకెళ్తున్నారు? స్టేట్ లెవెల్ ఎగ్జామ్స్లో అడుగుతూ ఉంటారు. ఎల్ సాల్వడోర్ మనకి తీసుకెళ్ళడం జరుగుతుందండి. డిస్పైట్ ఏ కోర్ట్ ఆర్డర్ టెంపరరీలీ సస్పెండింగ్ ద మూవ్. సో రీసెంట్గా యుఎస్ కోర్టు మనకి ఏం చేశారు అని అంటే కనుక ఈ యొక్క దీన్ని సస్పెండ్ చేశారు. అంటే బట్ కానీ డిస్పైట్ దాట్ బ్యాన్ వీళ్ళని మనకి ఏంటి అని అంటే కనుక మూవ్ చేయడం అయితే కనుక జరుగుతుంది. ద డెసిషన్ ఫాలోడ్ ద వార్ టైమ్ లెజిస్లేషన్ ఇన్వోక్డ్ బై ట్రంప్ in order to expel the migrants. So this was another representational image. So down how they were being treated అనేటువంటిది మనకైతే కనుక కనిపిస్తుంది ఇక్కడ. ఓవర్ 200 members from Venezuela were flown to El Salvador for imprisonment. అంటే అక్కడ మనకి ఏంటంటే టెర్రరిజం సెంటర్ అని చెప్పేసి ఉంటుంది. అక్కడ వీళ్ళందరినీ తీసుకెళ్ళి మనకి అకామిడేట్ అయితే కనుక చేస్తున్నారనమాట. సో రీసెంట్గా ఎంతకంటే ముందు కపుల్ ఆఫ్ వీక్స్ బ్యాక్ ఒక అగ్రిమెంట్ కూడా మనకైతే కనుక సైన్ చేసుకున్నారు ఎల్ సాల్వడోర్ అండ్ యాజ్ వెల్ యాజ్ యుఎస్ఏ. అప్పుడు ఎల్ సాల్వడోర్ వాళ్ళు ఏం చెప్పారు అని అంటే కనుక ఏ దేశస్తులు ఇల్లీగల్ మైగ్రెంట్స్ని అయినా కూడా మీరు మా దేశం పంపించవచ్చు, అండ్ అలాగనే మా యొక్క ప్రెజెన్స్లో మీ యొక్క క్రిమినల్స్ ఎవరైనా ఉంటే కనుక వాళ్ళందరినీ కూడా మీరు ఏంటి అని అంటే కనుక అకామిడేట్ చేయొచ్చు అని చెప్పేసి మనకు ఒక అగ్రిమెంట్ అయితే చేసుకోవడం జరిగింది. అందుకని ఇప్పుడు వీళ్ళందరినీ కూడా తీసుకుని వెళ్ళి మనకి ఏం చేస్తున్నారు అని అంటే ఎల్ సాల్వడోర్ యొక్క ప్రెజెన్స్లో మనకి వీళ్ళని అకామిడేట్ అయితే చేస్తున్నారండి. ఎస్, దిస్ డిపోర్టేషన్స్ కంటిన్యూడ్ డిస్పైట్ ఏ టెంపరరీ సస్పెన్షన్ దట్ ఈస్ గ్రాంటెడ్ బై ఏ యుఎస్ ఫెడరల్ జడ్జ్. Now legal and as well as humanitarian concerns మనకు తీసుకుంటే కనుక ద ప్లేన్స్ వర్ ఆల్రెడీ లెఫ్ట్ ఫర్ ద ఎల్ సాల్వడోర్ మనకైతే కనుక మూవ్ అయిపోయి. కన్సర్న్స్ వర్ రేజ్డ్ ఓవర్ హ్యూమన్ రైట్స్ వైలేషన్స్ అండ్ ల్యాక్ ఆఫ్ డ్యూ ప్రాసెస్ ఇన్ డిటర్మైనింగ్ ద గ్యాంగ్ అఫిలియేషన్స్. సో చాలా మనకి ఏంటంటే కనుక ఈ యొక్క హ్యూమన్ రైట్స్ వైలేషన్స్ అనేటువంటివి ఇది అయ్యాయి అని చెప్పేసి మనకి చాలామంది మనకి ప్రొటెస్ట్ కూడా మనకి ఇది చేస్తున్నారు, ఎక్స్పర్ట్స్ అయితే కనుక చెప్పడం జరుగుతుంది. హియర్ యు ఆర్ ఎక్స్పెక్టెడ్ టు నో ఫ్యూ ఇంపార్టెంట్ పాయింట్స్ అబౌట్ ఎల్ సాల్వడోర్. అసలు ఎల్ సాల్వడోర్ అనేటువంటి కంట్రీ మనకి ఎక్కడ ఉంది ఏంటి అనేటువంటి పాయింట్స్ మనకు తెలియాలండి. ఇదిగోండి, దిస్ ఈజ్ వాట్ ఈస్ ఎల్ సాల్వడోర్ మనకి. ఎల్ సాల్వడోర్, నెక్స్ట్ వచ్చేసి గౌతమాలా, నెక్స్ట్ వచ్చేసి హోండూరస్. ఈ రెండు కంట్రీస్ని మనకైతే కనుక బార్డర్ చేస్తుంది ఎల్ సాల్వడోర్. ఎల్ సాల్వడోర్ అనేది సెంట్రల్ అమెరికన్ కంట్రీ మనకి. సెంట్రల్ అమెరికా నార్త్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఈస్ట్లో మనకి హోండూరస్ అయితే కనుక ఉంది. నార్త్ వెస్ట్లో మనకైతే కనుక గౌతమాలా అయితే కనుక ఉందండి. గౌతమాలా ఈజ్ ద సెకండ్ అదర్ కంట్రీ. అండ్ సౌత్లో మనకైతే కనుక పసిఫిక్ ఓషన్ అయితే ఉంది. ఇంక ఇదంతా కూడా మనకి ఏంటంటే కనుక పసిఫిక్ ఓషన్. ఎస్, సో ఇదంతా కూడా మనకి ఏంటంటే పసిఫిక్ ఓషన్. అంటే ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటి, ఎల్ సాల్వడోర్ అనేటువంటి సెంట్రల్ అమెరికన్ కంట్రీ కేవలం 2 కంట్రీస్ని మాత్రమే ల్యాండ్ బార్డర్స్ అయితే కనుక మనకి షేర్ చేసుకుంటుందని తెలియాలి. అండ్ మొత్తం అన్ని సెంట్రల్ అమెరికన్ కంట్రీస్లో కల్లా ఇట్ ఈస్ ద స్మాలెస్ట్ యాజ్ వెల్ అండి ఎల్ సాల్వడోర్ అనేది, అండ్ మోస్ట్ డెన్స్లీ పాపులేటెడ్ కంట్రీ ఇన్ ద సెంట్రల్ అమెరికా. అండ్ El Salvador is the only Central American country which does not have a Caribbean coastline. సో మనకి ఇటువైపున మనకైతే కనుక కెరేబియన్ ఉంది కదా, కెరేబియన్ సీ. సో కెరేబియన్ ఇటువైపు ఉంది కదా, బట్ ఎల్ సాల్వడోర్ ఒక్కటే మనకి ఏంటంటే కనుక యువతల వైపుకి ఉంటుందన్నమాట. ఇంకా మిగతా సెంట్రల్ అమెరికన్ కంట్రీస్ అన్నిటికీ కూడా ఈ యొక్క కెరేబియన్ కోస్ట్ లైన్ అయితే కనుక ఉంటుంది, కానీ ఎల్ సాల్వడోర్కి మాత్రం ఈ కెరేబియన్ కోస్ట్ లైన్ అనేటువంటిది ఉండదు. ఇది ఇలాంటివి ఇంపార్టెంట్ పాయింట్స్ అనమాట. సో దట్ ఈస్ నో కెరేబియన్ కోస్ట్ లైన్, ద ఓన్లీ కంట్రీ ఇన్ ద సెంట్రల్ అమెరికా వితౌట్ వన్.
ఇంతకుముందు ఈ ఎల్ సాల్వడార్ అనేవాళ్ళు విపరీతంగా మనకి కాఫీ ఎక్స్పోర్ట్స్ మీద హెవీలీ డిపెండెంట్ అండి. బట్ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైమ్ స్లోలీ దే హ్యావ్ డైవర్సిఫైడ్ దేర్ ఎక్స్పోర్ట్స్ మనకి. ఇక సోషల్ ఇష్యూస్కి వచ్చేసరికి మనకి ఏంటంటే కనుక ఎల్ సాల్వడార్లో ఈ గ్యాంగ్ రిలేటెడ్ క్రైమ్స్, గ్యాంగ్ రిలేటెడ్ వైలెన్స్ ఇవన్నీ కూడా చాలా ఎక్కువ అనమాట. ఆ క్రైమ్ రేట్స్ అనేటువంటివి అవన్నీ కూడా మనకి. ఎస్, ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో మనకి ఏం తెలియాలి, ఎల్ సాల్వడార్ అనేటువంటి కంట్రీ సెంట్రల్ అమెరికన్ కంట్రీ. దీనికి మనకి ఏంటంటే 2 ల్యాండ్ బార్డర్స్ని మనకి షేర్ చేసుకుంటుంది. గౌతమాలా ఒకటి, నెక్స్ట్ వచ్చేసి హోండురాస్ ఒకటి. ఈ అదర్ 2 సెంట్రల్ అమెరికన్ కంట్రీస్ తోటి బార్డర్ షేర్ చేసుకుంటుంది. ఇది స్మాలెస్ట్ కంట్రీ అండ్ మోస్ట్ డెన్స్లీ పాపులేటెడ్ కంట్రీ ఇన్ ద సెంట్రల్ అమెరికన్ రీజియన్. సెంట్రల్ అమెరికన్ కంట్రీస్ అన్నిటిలో కల్లా మనకి ఏంటంటే ఈ యొక్క ఎల్ సాల్వడార్ ఒక్కటే మనకి కరేబియన్ కోస్ట్ లైన్ అయితే కనుక ఉండదు దీనికి. బికాస్ ఎందుకంటే ఇది వెస్ట్రన్ సైడ్ ఉంది కదా, ఇటువైపు ఉంది కదా, మనకి కరేబియన్ ఇటువైపు ఉందన్నమాట. ఎస్, ఇవన్నీ పాయింట్స్ మనకి తెలియాలండి. నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ నేను ఐ హ్యావ్ గివెన్ యూ సమ్ అదర్ థింగ్స్. అంటే ఇప్పటిదాకా యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా మనకి జాన్ 2025లో ట్రంప్ గారు తీసుకున్న దగ్గర నుంచి ఛార్జ్, అక్కడ నుంచి మనకి ఏమేమి డెసిషన్స్ తీసుకున్నారు అనేది ఒక ఆర్డర్లో నేనైతే మనకి ఇంపార్టెంట్ డెసిషన్స్ అన్నీ మనం రాయబడడం జరిగింది. ఇవి మీరైతే కనుక ఖచ్చితంగా రివైజ్ చేసుకోవచ్చండి. ఖచ్చితంగా వీటి మీద ఏదో ఒక దాని మీద క్వశ్చన్ అయితే మనకైతే కనుక ఉంటుంది. ఒక్కసారి 2 minutes క్విక్ మనం చూసేస్తే అసలు ఏమేమి డెసిషన్స్ తీసుకున్నారు ఇప్పటిదాకా అనేది. మొదటిది ప్యారిస్ అగ్రిమెంట్ నుంచి బయటకు వచ్చేసిందండి యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. ప్యారిస్ అగ్రిమెంట్ అనగానే మీకు ఏం గుర్తుకు రావాలి, ప్యారిస్ అగ్రిమెంట్ అనగానే మనకి UNFCCC గుర్తుకు రావాలి. UNFCCC అంటే అర్థం ఏంటి, యునైటెడ్ నేషన్స్ ఫ్రేమ్వర్క్ కన్వెన్షన్ ఆన్ క్లైమేట్ చేంజ్ కదా మనకి అర్థం. మనకి మొన్న 2024లో సమిట్ ఎక్కడ జరిగింది, బాకు అజర్బైజాన్లో మనకి జరిగిందండి. బాకు అజర్బైజాన్. మరి COP 30 అంటే 2025లో సమిట్ మనకి ఎక్కడ జరుగుతుంది, ఇట్ వాజ్ బెలెమ్ బ్రెజిల్లో మనకైతే జరుగుతుందండి. బ్రెజిల్లోనే జరుగుతుంది ఈవెంట్. నవంబర్ 2025లో UNFCCCకి సంబంధించినటువంటి క్లైమేట్ సమిట్ వచ్చేసి బెలెమ్ బ్రెజిల్లో జరుగుతుంది. COP 30th ఎడిషన్. ప్యారిస్ అగ్రిమెంట్ నుంచి అయితే బయటకు వచ్చేసారు. నెక్స్ట్ వచ్చేసి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ నుంచి కూడా బయటకు వచ్చేయడం జరిగింది. ఫండింగ్ అనేటువంటిది ఇంక నేనేమి ఇవ్వను అని చెప్పి WHOలోంచి మనకైతే కనుక బయటకు వచ్చేయడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి గాజాని టేక్ ఓవర్ చేసుకుంటాను అని చెప్పేసి మనకి చెప్పారు కదా. ఇది నేను ఇంతకుముందు క్లాసెస్లో కూడా మనం అయితే కనుక చెప్పడం జరిగింది. సో గాజాని కూడా టేక్ ఓవర్ చేసుకుంటాము అంటే గాజా స్ట్రిప్ అనేది మనకి ఏంటంటే ఇక్కడ పాలస్తీనియన్స్ ఉంటున్నారండి. ఇక్కడ ఈ పాలస్తీనియన్స్ అందరినీ నైబరింగ్ కంట్రీస్లోకి అకామిడేట్ చేసేసి గాజాని మళ్ళీ కంప్లీట్గా రీడెవలప్ చేసి హండ్రెడ్స్ ఆఫ్ జాబ్స్ క్రియేట్ చేస్తానని చెప్పేసి మనకి ట్రంప్ చెప్పడం జరుగుతుంది. మన యొక్క ఇజ్రాయెల్ యొక్క ప్రైమ్ మినిస్టర్ బెంజామిన్ నెతన్యాహు ఏమంటున్నారు, సో ట్రంప్ చెప్పిన దాన్ని మేము ఇంప్లిమెంట్ చేస్తాం, ఇట్స్ ఎ వెరీ వెరీ గుడ్ అవుట్ ఆఫ్ బాక్స్ ఐడియా అని చెప్పేసి మనకి ఇజ్రాయెల్ మనకి చెప్తుందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి గ్రీన్లాండ్ని టేక్ ఓవర్ చేసేసుకుంటామని చెప్తున్నారు. గ్రీన్లాండ్ విషయానికి వచ్చేసరికి ఏంటిది, లార్జెస్ట్ ఐలాండ్ మనకిది. ఇక్కడ ఏంటి పరిస్థితి, సో గ్రీన్లాండ్ క్లైమేట్ చేంజ్ వల్ల మనకి ఏంటంటే ఈ యొక్క ఆర్కిటిక్ సీ అంతా కూడా మనకి ఏమవుతుంది అని అంటే కనుక మెల్ట్ అయిపోవడం జరుగుతుంది. దాని మూలాన ఇక్కడ ఉన్నటువంటి ఆయిల్ అండ్ యాజ్ వెల్ యాజ్ గ్యాస్ రిజర్వ్స్ కానీ లేకపోతే ఒక షిప్పింగ్ రూట్స్ ఫామ్ అవ్వడానికి కానీ ఇప్పుడు హ్యూజ్ పొటెన్షియల్ అయితే కనుక ఉంది ఈ రీజియన్కి. అందుకని గ్రీన్లాండ్ అనేది చాలా స్ట్రాటజిక్ పర్స్పెక్టివ్లో చాలా సిగ్నిఫికెంట్ మనకని చెప్పేసి ట్రంప్ ఏం చేస్తున్నారంటే ఈ గ్రీన్లాండ్ని టేక్ ఓవర్ చేసేసుకుంటామని గ్రీన్లాండ్ యొక్క పీపుల్కి ఓపెన్ కాల్ ఇస్తున్నారనమాట. వెల్కమ్ టు USA, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. మీరు వచ్చేసినట్లయితే కనుక మీరందరూ కంప్లీట్గా మీరు రిచ్ అయిపోవచ్చు అంటూ వాళ్ళకి చెప్పడం జరుగుతుంది. దెన్ నెక్స్ట్ వచ్చేసి పనామా కెనాల్, వెరీ వెరీ స్ట్రాటజిక్ కెనాల్ అండి. పనామా కెనాల్ అనగా సువేజ్ కెనాల్ అనగా ట్రేడ్ రిలేటెడ్ పర్స్పెక్టివ్స్లో చాలా ఇంపార్టెంట్ కెనాల్స్ మనకి. పనామా కెనాల్ని కూడా నేను టేక్ ఓవర్ చేసేసుకుంటాను మళ్ళీ అని చెప్పి ట్రంప్ చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే ఇక్కడ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా యొక్క షిప్స్ మీద వాటి మీద ఛార్జెస్ అనేది విపరీతంగా వేస్తున్నారు. చైనీస్ ఇన్ఫ్లుయెన్స్ అనేది విపరీతంగా పెరిగిపోతుంది. అందుకని చెప్పేసి పనామా కెనాల్ని మనం టేక్ ఓవర్ చేసేసుకుందాము అని చెప్పేసి వాళ్ళను కూడా భయపెడుతున్నాడు మనకి ట్రంప్ వచ్చేసి. దెన్ నెక్స్ట్ చూడండి, ఇంపోజ్ ద శాంక్షన్స్ ఆన్ ICC, ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్టు మెంబర్స్. అంటే ఏంటంటే ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్టు వాళ్ళు ఈ మన ఇజ్రాయెల్ ప్రైమ్ మినిస్టర్ బెంజామిన్ నెతన్యాహు మీద అరెస్ట్ వారెంట్ అది ఇష్యూ చేయడము ఇవన్నీ కూడా మనకి చేయడం జరుగుతోంది. అంటే బికాజ్ ఆఫ్ డ్యూ టు ద వార్ క్రైమ్స్,
గాజాలో ఇజ్రాయెల్ కమిట్ చేస్తున్నటువంటి వార్ క్రైమ్స్కి గాను అరెస్ట్ వారెంట్ అది కూడా మనకైతే కనుక ఇష్యూ చేస్తున్నారు. అందుకని మరి ఇజ్రాయెల్ ఎవరి ఫ్రెండ్? యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఫ్రెండ్ కదా. అందుకని యుఎస్ఏ ఏమంటుందంటే ఇప్పుడు ఐసీసీ మెంబర్స్ అందరూ కూడా అన్నెసెసరీ ఎలిగేషన్స్ పెడుతున్నారు నా మీదను నా ఫ్రెండ్ ఇజ్రాయెల్ మీదని. ఇది ఎట్టి పరిస్థితుల్లోనూ మేమైతే ఒప్పుకునేది లేదు, మేము మీ మీద శాంక్షన్స్ ఇంపోజ్ చేస్తామని చెప్పి రివర్స్లో ఐసీసీ యొక్క మెంబర్స్ మీద కూడా శాంక్షన్స్ ఇంపోజ్ చేస్తున్నారండి. శాంక్షన్స్ ఇంపోజ్ చేయడం అంటే ఏంటి అంటే వాళ్ళ ట్రావెల్ రిస్ట్రిక్షన్స్ అవి కూడా వాళ్ళకి పెట్టడం, వాళ్ళు ఎవరు కూడా అమెరికా అది కూడా రాకుండా వాళ్ళకి ఎలవ్ లేకుండా చేయటం, ఇలా అంటే ఈ విధంగా ఐసీసీ యొక్క మెంబర్స్ని పనిష్ చేయడానికి ట్రంప్ అయితే కనుక మనకి ఇది చేయడం జరుగుతుంది. సో దట్ ఈస్ ఇంపోజింగ్ ద శాంక్షన్స్ ఆన్ ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్ట్ మెంబర్స్. దెన్ నెక్స్ట్ వచ్చేసి ఇరాన్ తోటి పీస్ డైలాగ్ చేయబడడం జరుగుతుంది. ఇరాన్కి మెసేజ్ పంపిస్తున్నాడు అనమాట ట్రంప్, ఏమని, నువ్వు ఆ న్యూక్లియర్ వెపన్ డెవలప్మెంట్ ఆపేసి మరలా నాతో పీస్ డైలాగ్కి మాట్లాడకపోతే నేను మిలిటరీ యాక్షన్ తీసుకోవడానికి కూడా వెనకాడను అంటూ మనకి ఏంటంటే కనుక సో మన యొక్క ఇరాన్ యొక్క సుప్రీం లీడర్కి చెప్పడం జరుగుతుందండి. ఇరాన్ ఏం చేస్తోంది? ఇరాన్ ఏంటంటే న్యూక్లియర్ వెపన్స్ని మనకైతే తయారు చేస్తుంది. అందుకని యుఎస్ఏ వీళ్ళందరూ మనకి ఏం చేశారు? శాంక్షన్స్ ఇంపోజ్ చేశారు. ఎవరి మీద? ఇరాన్ మీదన. సో నవ్వు ఇప్పుడు మనకి ఏంటంటే కనుక ఇప్పుడు దయచేసి నువ్వు మళ్ళీ అంటే హెచ్చరిస్తోందనమాట. ఇట్స్ లైక్ ఏ వార్నింగ్. నువ్వు ఆ యొక్క న్యూక్లియర్ వెపన్ డెవలప్మెంట్ అనేది ఆపేసి ఏం చేయాలి అని అంటే కనుక డిస్కషన్లోకి రావాలి. డిస్కషన్స్లోకి వస్తే దెన్ వి విల్ సిట్ టుగెదర్ అండ్ దెన్ టాక్ అని చెప్పేసి మనకైతే చెప్తున్నారు. దట్స్ వేర్ ద డీల్ కాల్డ్ JCPOA విల్ బికమ్ వెరీ సిగ్నిఫికెంట్. JCPOA అంటే జాయింట్ కాంప్రిహెన్సివ్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ అని చెప్పేసి. దెన్ నెక్స్ట్ వన్, సస్పెన్షన్ ఆఫ్ మిలిటరీ ఎయిడ్ టు యుక్రెయిన్. 2022లో ఫుల్ ఫ్లెడ్జ్డ్ వార్ స్టార్ట్ అయింది కదండి యుక్రెయిన్ అండ్ యాజ్ వెల్ యాజ్ రష్యా మధ్యన. సో అది మనకి ఏమైంది మనకి అని అంటే కనుక ఇప్పటిదాకా యుక్రెయిన్కి కావాల్సినటువంటి మిలిటరీ సపోర్టు, ఫండింగ్ ఇవన్నీ కూడా మనకి బిలియన్స్ ఆఫ్ డాలర్స్ యుఎస్ఏ మనకి ప్రపోజ్ అయితే కనుక ఇప్పటిదాకా మనకైతే కనుక ఇచ్చారు ఫండింగ్ అనేది. ఇప్పుడు ట్రంప్ మనకి ఈ యొక్క జెలెన్స్కీ తోటి మాట్లాడి ఇంకెంతకాలం ఇస్తూ కూర్చోమంటావు, ఇంకా యూ జస్ట్ టాక్ విత్ పుటిన్, టాక్ విత్ రష్యా అండ్ కమ్ విత్ ద పీస్. సో పీస్ అయితే కనుక ఇది చేయండి అని చెప్పేసి మనకి ఇంకా మిలిటరీ ఎయిడ్ని యుక్రెయిన్కి సస్పెండ్ చేసేయడం జరిగిందండి. దిస్ ఈజ్ అనదర్ ఇనిషియేటివ్ దట్ వాస్ టేకెన్, డెసిషన్ దట్ ఈస్ టేకెన్. నెక్స్ట్ వచ్చేసి సిటిజన్షిప్ లాని చేంజ్ చేస్తున్నారండి. జెస్ సోలీ నుంచి జెస్ శాంగ్వినీస్కి. అంటే ఇప్పటిదాకా మనకి అమెరికన్ సాయిల్ మీద బోర్న్ అయితే చాలు సిటిజన్షిప్ అనేది ఇచ్చేసేవారు. దట్ ఈస్ జెస్ సోలీ ప్రిన్సిపల్. బట్ ఇప్పుడు జెస్ శాంగ్వినీస్ అంటే ఏంటి అని అంటే కనుక వాళ్ళ యొక్క పేరెంట్స్ అమెరికన్ సిటిజన్స్ అయ్యి ఉండాలి, అప్పుడు మాత్రమే మనకి సిటిజన్షిప్ అనేటువంటిది ఇవ్వబడడం జరుగుతుందన్నమాట. సో దట్ ఈస్ అనదర్ ఇంపార్టెంట్ థింగ్. నెక్స్ట్ డెసిషన్ వచ్చేసి సస్పెన్షన్ ఆఫ్ యుఎస్ ఎయిడ్. అంటే అర్థం ఏంటి? యుఎస్ ఎయిడ్ అనేది ఒక ఇండిపెండెంట్ ఏజెన్సీ. వీళ్ళు ఏంటంటే హ్యుమానిటేరియన్ ఆపరేషన్స్ అవి కూడా పెర్ఫామ్ చేస్తూ ఉంటారు. అంటే ఏదైనా ఎక్కడైనా వాటర్ స్కేర్సిటీ ఉన్నా, లేకపోతే ఫుడ్ ఇన్సెక్యూరిటీ ఉన్నా, లేకపోతే ఎక్కడైనా డిసీజెస్ ఉంటే వాళ్ళందరికీ కావాల్సినటువంటి మెడిసిన్స్ అవి సప్లై చేయడము, ఏదైనా కాన్ఫ్లిక్ట్ వస్తే కనుక అక్కడ పీస్ అది చేయడం గురించి అక్కడ వాళ్ళకి కావాల్సినటువంటి హ్యుమానిటేరియన్ అసిస్టెన్స్ అది ప్రొవైడ్ చేయడం, ఇవన్నీ కూడా మనకైతే కనుక చేయబడడం జరిగిందండి. కానీ మన ట్రంప్ వచ్చిన తర్వాత ఏంటంటే కనుక 10,000 మంది ఉండే స్టాఫ్ని ఇటు కట్ షార్ట్ టు 300 మెంబర్స్కి మనకి చేసేసారు. అండ్ అలాగనే మొత్తం అన్ని కాంట్రాక్ట్స్ని మనకి ఏంటంటే సస్పెండ్ చేసేసారనమాట. ఎస్, అందుకనే కదా మొన్న బంగ్లాదేశ్లో కూడా మనకి ఏంటంటే రోహింగ్యా రెఫ్యూజీస్ అని చెప్పేసి మనకి ఉన్నారు కదా, వాళ్ళు కూడా ఈ యుఎస్ ఎయిడ్ నుంచి ఫండింగ్ అనేది మనం తీసుకుంటున్నారండి. బట్ ఎప్పుడైతే ఈ ఫండింగ్ ఒక్కసారిగా ఆగిపోయిందో సఫరింగ్స్ అనేటువంటివి పెరిగిపోయాయి ఈ రోహింగ్యా రెఫ్యూజీస్ ఇన్ బంగ్లాదేశ్. దానికి రెస్పాండ్ అవుతూ మన యొక్క యునైటెడ్ నేషన్స్ సెక్రటరీ జనరల్ యాంటోనియో గ్యూటెరస్ మనకి ఎక్కడికి విజిట్ చేశారు? బంగ్లాదేశ్ అయితే విజిట్ చేసి ఇంటర్నేషనల్ కమ్యూనిటీ అంతటినీ మనకైతే కనుక ఇది చేస్తున్నారనమాట. అంటే దే ఆర్ బేసికల్లీ డ్రాయింగ్ ద అటెన్షన్ ఆఫ్ ద ఇంటర్నేషనల్ కమ్యూనిటీ సో దట్ మనకి ఏంటంటే కనుక వీళ్ళకి ఫండింగ్ అనేది ప్రొవైడ్ చేయండి అంటూ మనకి తీసుకుని రావడం జరుగుతుంది. దట్ ఈస్ అనదర్ థింగ్ దట్ వాస్ టేకెన్ బై ద ట్రంప్. నెక్స్ట్, టారిఫ్స్ ఆన్ కంట్రీస్ సచ్ యాజ్ యూరోపియన్ యూనియన్, చైనా, కెనడా అండ్ యాజ్ వెల్ యాజ్ మెక్సికో. అంటే అర్థం ఏంటి? ఇక్కడ ఏం చేస్తున్నారు అని అంటే కనుక యూరోపియన్ యూనియన్ మీద, చైనా మీదన, కెనడా మీద, మెక్సికో మీద, వీళ్ళ మీదన విపరీతంగా టారిఫ్స్ వేసేస్తున్నారు. టారిఫ్స్ అంటే ట్యాక్సెస్ ఇంపోజ్ చేస్తున్నాడు ట్రంప్ వచ్చేసి. దెన్ నెక్స్ట్, బైలాటరల్ ట్రేడ్ అగ్రిమెంట్ విత్ ఇండియా, టార్గెట్ $500 బిలియన్ బై 2030. సో 2030 నాటికి $500 బిలియన్
ట్రేడ్ అయితే కనుక జరగాలి అని చెప్పేసి మన యొక్క హానరబుల్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ గారు మనకి యూఎస్ఏ విజిట్ చేసినప్పుడు పెట్టుకున్నటువంటి టార్గెట్. దానికి సంబంధించి అది ఇంప్లిమెంట్ చేయడం గురించి ఒక బైలాటరల్ ట్రేడ్ అగ్రిమెంట్ అనేది ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ యూఎస్ఏ మనకైతే కనుక చేయబడడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి మేకింగ్ ఇంగ్లీష్ యాజ్ ద అఫీషియల్ లాంగ్వేజ్ ఆఫ్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా యొక్క మనకి ఏంటి అంటే కనుక ఇంగ్లీష్ని అఫీషియల్ లాంగ్వేజ్ ఆఫ్ యూఎస్ఏగా మనకైతే కనుక డిక్లేర్ చేశారండి. దెన్ నెక్స్ట్ 25% టారిఫ్ అయితే ఇంపోజ్ చేస్తున్నారు ఆన్ ఫారిన్ స్టీల్ అండ్ యాజ్ వెల్ యాజ్ అల్యూమినియం. ఇతర దేశాల నుంచి వచ్చేటువంటి స్టీలు, అల్యూమినియము అమెరికాలోకి వచ్చేటువంటి వాటి మీద 25% టారిఫ్ అనేది మనకి విధించబడడం అయితే కనుక జరుగుతుంది. దెన్ నెక్స్ట్ డెసిషన్ వచ్చేసి ట్రాన్స్ అథ్లెట్స్ని విమెన్స్ స్పోర్ట్స్ అంటే ఎక్స్క్లూజివ్లీ విమెన్స్ స్పోర్ట్స్ నుంచి కంప్లీట్గా వెళ్ళని మనకి బ్యాన్ చేసేసారు. సో ట్రాన్స్ అథ్లెట్స్ కెనాట్ పార్టిసిపేట్ ఇన్ ద విమెన్స్ స్పోర్ట్స్. దిస్ ఈజ్ అనదర్ ఇంపార్టెంట్ డెసిషన్ దట్ వాస్ టేకెన్ బై ద ట్రంప్. ఇవి మేజర్ డెసిషన్స్ అన్నమాట మనకి ట్రంప్ వచ్చిన తర్వాత. సో కాంప్రిహెన్సివ్గా మీకు ఏంటంటే ఇప్పటిదాకా న్యూస్ పేపర్స్లో రకరకాల ఇన్స్టెన్సెస్లో పబ్లిష్ అయినటువంటివన్నిటినీ కూడా మనం కాన్సాలిడేటెడ్గా చేసి మనం అయితే కనుక ఇక్కడ యూఎస్ఏస్ అదర్ డెసిషన్స్ అని చెప్పేసి నేను క్లియర్గా మనం మెన్షన్ చేయడం జరిగిందండి. ఇఫ్ అట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం ఒకవేళ మీకు వీడియో నచ్చింది, ఇఫ్ యు ఆర్ ఫీలింగ్ దట్ యూ లెర్న్డ్ సంథింగ్, దెన్ డెఫినెట్లీ ప్లీజ్ డూ లైక్ ఇట్ అండి, సో దట్ ద రీచ్ విల్ బీ more, so that the other people will also be benefited out of these classes. Yes, and thanks in advance as well for liking and as well as sharing the video. Moving forward to that of the next one, discuss the geopolitical and humanitarian implications of US deporting alleged gang members to that of the El Salvador. So then ఇక్కడ చూడండి, సో ప్రిలిమ్స్ క్వశ్చన్ వచ్చేసి మనకి ఎలా అడుగుతారు, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ ద ఎల్ సాల్వడార్. El Salvador is bordered by the Guatemala, Honduras and as well as Nicaragua. ఫస్ట్ స్టేట్మెంట్ వచ్చేసి. సెకండ్ స్టేట్మెంట్ చూడండి, ఇట్ ఈస్ ద ఓన్లీ సెంట్రల్ అమెరికన్ కంట్రీ వితౌట్ ఏ కెరేబియన్ కోస్ట్ లైన్. విచ్ ఆఫ్ ది అబౌవ్ స్టేట్మెంట్స్ ఈజ్ ఆర్ కరెక్ట్ అని చెప్పేసి మనకి అడగడం జరుగుతుంది. ఇఫ్ యూ సీ దిస్ సెకండ్ స్టేట్మెంట్ కరెక్ట్ కదా, మనకు ఆల్రెడీ తెలుసు ఇది ఓన్లీ సెంట్రల్ అమెరికన్ కంట్రీ వితౌట్ ఏ కెరేబియన్ కోస్ట్ లైన్ అని. ఇక ఫస్ట్ స్టేట్మెంట్ చూస్తే ఎల్ సాల్వడార్ ఈజ్ బార్డర్డ్ బై గౌతమాలా, నెక్స్ట్ వచ్చేసి హోండురస్ అండ్ నికారగువా. అవునా? కాదు కదండి. సో దట్ ఫస్ట్ స్టేట్మెంట్ ఈస్ రాంగ్, ఎందుకంటే నికారగువా మనకి లేదు మనకి. సో దట్ దేర్ ఫోర్ ఓన్లీ ఓన్లీ ఈజ్ ద ఆన్సర్ మనకి. ఎల్ సాల్వడార్ ఈజ్ బార్డర్డ్ బై గౌతమాలా అండ్ యాజ్ వెల్ యాజ్ హోండురాస్, నాట్ ద నికారగువా. ఇట్ ఈస్ ద ఓన్లీ సెంట్రల్ అమెరికన్ కంట్రీ వితౌట్ ఏ కెరేబియన్ కోస్ట్ లైన్. ఇవి మనకి తెలియాల్సినటువంటి పాయింట్స్ అండ్ అలాగే యూఎస్ఏస్ డెసిషన్స్. ఒకవేళ మీరు ఇంతకుముందు ఈ యొక్క యూఎస్ఏ డెసిషన్స్ అవి మనం చెప్పేటప్పుడు మీరు వినుంటే కనుక దట్ విల్ బి పర్ఫెక్ట్లీ ఫైన్. లేదు మీరు ఇప్పుడే వింటున్నారు, దీంట్లో చాలా పాయింట్స్ తెలియవు అంటే మాత్రం ప్లీజ్ ట్రై టు నో మోర్ అబౌట్ ఇట్ అండి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ పనామా కెనాల్ గురించి ఉందనుకోండి, పనామా కెనాల్ యొక్క లొకేషన్ ఏంటి, అసలు స్ట్రాటజిక్ సిగ్నిఫికెన్స్ ఏంటి, ఆ పాయింట్స్ అన్ని తెలుసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి గ్రీన్లాండ్ ఏంటి, గ్రీన్లాండ్ పరిస్థితి ఏంటి, దానికి సంబంధించిన ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటి అనేవి మనం తెలుసుకోవాలన్నమాట. సో దట్స్ హౌ యూ విల్ నాట్ మిస్ ఎనీథింగ్. క్లియర్? లెట్స్ మూవ్ టు దట్ ఆఫ్ ద నెక్స్ట్ ఆర్టికల్. మూవింగ్ టు దట్ ఆఫ్ ద నెక్స్ట్ ఆర్టికల్. ఎస్ అండి, ఇది కూడా మనకి యూఎస్ఏకి సంబంధించిందే, బట్ ఇన్ డిఫరెంట్ పర్స్పెక్టివ్. 31 కిల్డ్ ఇన్ ద యునైటెడ్ స్టేట్స్ స్ట్రైక్స్ ఆన్ యెమెన్, హౌతీస్ హిట్ బ్యాక్ అని చెప్పేసి మనకైతే కనుక పబ్లిష్ అయింది. ఏంటట దీని సంగతి? ఎస్ అండి, సో ఇది మనం తీసుకుంటే కనుక ఇట్ విల్ బి వెరీ ఈజీ అనమాట. ఏంటంటే ఏం జరుగుతుంది, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా మనకి సో ట్రంప్ వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా మనకి ఏంటంటే యుఎస్ హ్యాస్ ఇంపోజ్ స్ట్రైక్స్ అయితే మనకైతే కనుక చేశారండి. వేటి మీద? ఈ యెమెన్ మీద. సో యెమెన్ యొక్క హౌతీస్ మీద మనకైతే కనుక స్ట్రైక్స్ అయితే క్యారీ అవుట్ చేయబడడం జరిగింది, మిసైల్ స్ట్రైక్స్. యాజ్ ఎ రిజల్ట్ 31 పీపుల్ మనకైతే కనుక చనిపోయారని చెప్పేసి చెప్తున్నారు. దాని రిటర్న్లో మనకి ఏంటంటే కనుక హౌతీస్ అని చెప్పేసి ఉన్నారు, వీళ్ళు మనకి ఏంటంటే కనుక సో దే హిట్ బ్యాక్ అగైన్ ఆన్ టు దట్ ఆఫ్ ద యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. ఇక్కడ తెలియాల్సిన పాయింట్స్ ఏవేంటి అనేది లెట్స్ సీ. సో హౌతీస్ అని చెప్పేసి మనకి ఏంటంటే లెట్స్ గో టు దట్ ఆఫ్ ద మ్యాప్ ఫస్ట్ ఆఫ్ ఆల్, దెన్ వీ కెన్ సీ ఇట్. ఎస్ అండి, దిస్ ఈజ్ వాట్ ఈస్ దిస్ థింగ్. సో ఇక్కడ మనం తీసుకుంటే డ్రామా మొత్తం మనకైతే ఇక్కడ జరుగుతుంది. ఇక్కడేమో ఈ యెమెన్ అయితే కనుక ఉంది మనకి. ఈ యెమెన్లో మనకి ఏంటంటే దే వర్ ఇంపార్టెంట్ రెబల్స్ కాల్డ్ యాజ్ హౌతీ రెబల్స్ అంటారు, హౌతీస్ అంటారు అనమాట.
ఈ యొక్క హౌతీ రెబల్స్కి కావాల్సిన సపోర్ట్ అంతా మనకి ఎవరు ప్రొవైడ్ చేస్తున్నారు? ఇరాన్ ప్రొవైడ్ చేస్తుంది. ఇరాన్ ఇటువైపు హౌతీ రెబల్స్ని సపోర్ట్ చేస్తుంది, అండ్ అవతల వైపు మనకి ఏంటంటే గాజా ఉంది కదా, గాజాని ఎవరు రూల్ చేస్తున్నారు? గాజా వాజ్ రూల్డ్ బై హమాస్ అయితే రూల్ చేస్తున్నారు కదా, వాళ్ళకి కూడా మనకి ఫండింగ్ అండ్ యాజ్ వెల్ యాజ్ సపోర్ట్ మొత్తం మనకి ఇరాన్ ప్రొవైడ్ చేస్తుందండి. ఇరాన్ ఒక పక్కన హౌతీస్కి, ఈ హౌతీస్ ఎక్కడ? యెమెన్లో మనకు ఉన్నారు, 1/3 ఆఫ్ ద టెరిటరీ కంట్రోల్ చేస్తున్నారు. ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి హమాస్ ఎక్కడ కంట్రోల్ చేస్తున్నారు? గాజాలో కంట్రోల్ చేస్తున్నారు. అటు పక్కన హౌతీస్కి, ఇటు పక్క హమాస్కి, ఇద్దరికి సపోర్ట్ ఎవరు ప్రొవైడ్ చేస్తున్నారంటే ఇరాన్ ప్రొవైడ్ చేస్తుంది. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు 2 థింగ్స్ అండి. ఈ హౌతీస్ ఇక్కడ ఏం చేస్తున్నారంటే, ఇది చాలా ఇంపార్టెంట్ షిప్పింగ్ రీజియన్ కదా ఇదంతా కూడా మనకైతే కనుక, ఇక్కడ ఉండేటువంటి ఇజ్రాయెల్ యొక్క షిప్స్ మీద, నెక్స్ట్ వచ్చేసి యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా యొక్క షిప్స్ మీద ఈ యొక్క హౌతీ రెబల్స్ అటాక్స్ క్యారీ అవుట్ చేస్తున్నారు. దే ఆర్ అటాకింగ్ ద ఇజ్రాయెల్ యొక్క షిప్స్ని, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా యొక్క షిప్స్ని, దెన్ అలాగనే ఇంకా అదర్ వీళ్ళ యొక్క ఫ్రెండ్లీ కంట్రీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళ యొక్క షిప్స్ మీద మనకైతే కనుక అటాక్ చేయబడడం జరుగుతుంది. అందుకనే చాలాసార్లు మొన్న మీరు చూసుంటుంటే కనుక లాస్ట్ టైం అటాక్స్ క్యారీ అవుట్ చేసేటప్పుడు వీళ్ళు షిప్స్ మీదన ఈ ఫ్లాగ్స్ పెట్టేవారండి. పెడుతూ మనకి ఏంటంటే సైన్ బోర్డ్స్ పెట్టేవారు, పెట్టి నో ఇజ్రాయిలీ ఈజ్ ఆన్ బోర్డ్, ఇట్స్ నాట్ ఇజ్రాయిలీ షిప్, ఇట్స్ చైనీస్ షిప్ అంటూ. అంటే బాబు మమ్మల్ని అటాక్ చేయకండి, మేము ఏ విధంగానూ ఇజ్రాయెల్కి కానీ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాకి కానీ మేము సంబంధం లేదు అంటూ మనకి ఏంటంటే కనుక షిప్స్ ఇక్కడ ట్రావెల్ చేసేవండి. ఇప్పుడు ట్రంప్ ఏమంటున్నాడంటే, ఇప్పుడు వీళ్ళు ఈ హౌతీ రెబల్స్ అన్నెసెసరీగా ఇక్కడ మనకి షిప్స్ మీద వీటి మీద అటాక్ చేస్తున్నారు, ఈ అటాక్స్ అన్నీ కంప్లీట్గా ఆగిపోవాలి అంటూ వీళ్ళ మీదన, ఈ హౌతీస్ మీదన వీళ్ళ మీదన మనకి మిసైల్ స్ట్రైక్స్ అనేది క్యారీ అవుట్ చేయబడడం జరిగింది. చేస్తూ వీళ్ళ సపోర్టర్ ఎవరండి? ఇరాన్ కదా, ఇరాన్కి చెప్తున్నాడు అనమాట ఏమని, ఇప్పుడు ఇమీడియట్గా మీ యొక్క సపోర్ట్ ఏదైతే మీరు హౌతీస్కి ప్రొవైడ్ చేస్తున్నారో ఆ సపోర్ట్ అంతా ఇమీడియట్గా ఆగిపోవాలి అంటూ మనకి ఇరాన్కి వార్నింగ్ ఇవ్వడం జరుగుతోంది. దానికి ఇరాన్ ఏమంటున్నారు, ఇరాన్ ఫారిన్ మినిస్టర్ ఏమంటున్నారు దానికి? సో ఏమంటున్నారంటే, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా మాకు ఏ విధంగా ఫారిన్ పాలసీ, ఇరాన్ ఫారిన్ పాలసీ ఎలా ఉండాలి అని యుఎస్ఏ ఎలా డిక్టేట్ చేస్తుంది, వీ విల్ నాట్ యాక్సెప్ట్ ఇట్ అంటూ మనకి ఇరాన్ మనకి ఏంటంటే రెస్పాన్స్ ఇస్తుంది. ఇక్కడ హౌతీస్ ఏం రెస్పాన్స్ ఇస్తున్నారు? సో ఇలాగ అన్నెసెసరీగా విమెన్ అండ్ యాజ్ వెల్ యాజ్ చిల్డ్రన్ చనిపోయారు, ఇప్పుడు దీని మూలాన మేము దీన్ని చూస్తూ ఊరుకోము, వి విల్ రిటాలియేట్ అంటూ మనకి రిటాలియేటరీ అటాక్స్ని కూడా, అంటే యుఎస్ యొక్క ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ల మీద వీటి మీద కూడా మనకి ఏంటంటే హౌతీస్ అటాక్ చేయబడడం జరిగిందండి. ఓవరాల్గా ఇక్కడ మనకు చూస్తే ఎవరెవరు యాక్టర్స్, ఇప్పుడు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఉంది ఒక పక్కన మనకి, ఇందులో మధ్యలో యెమెన్ ఉన్నారు, యెమెన్లో ఎవరున్నారు? హౌతీస్ అని చెప్పేసి ఉన్నారు. ఈ హౌతీస్కి ఎవరు సపోర్ట్ ప్రొవైడ్ చేస్తున్నారు? మనకి ఇరాన్ వాళ్ళు మనకి సపోర్ట్ చేస్తున్నారు. అందుకే యుఎస్ఏ ఏం చేసింది, హౌతీస్ని అటాక్ చేస్తూ హౌతీస్ మీద మిసైల్ స్ట్రైక్స్ వేసి అటు ఒక పక్కన హౌతీస్కి మెసేజ్ ఇస్తూ వెనకాల వీళ్ళ యొక్క సపోర్టర్ అయినటువంటి ఇరాన్కి కూడా మనకి వార్నింగ్ ఇవ్వడం జరుగుతుంది. సో దిస్ ఈజ్ వాట్ ఇంపార్టెంట్ థింగ్స్. ఇక్కడ ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో మనకి ఏం తెలియాలి, హౌతీస్ అనేటువంటి వాళ్ళు దే ఆర్ అసోసియేటెడ్ విత్ విచ్ పర్టికులర్ కంట్రీ అంటే యెమెన్. ఏ యొక్క వాటర్ బాడీ మీద అటాక్స్ క్యారీ అవుట్ చేస్తున్నారు అని అంటే కనుక ఈ యొక్క రెడ్ సీ అండ్ యాజ్ వెల్ యాజ్ గల్ఫ్ ఆఫ్ ఎడెన్ ఈ రీజియన్లో మనకి అటాక్స్ క్యారీ అవుట్ చేస్తున్నారు. ఇక్కడ రెడ్ సీని గల్ఫ్ ఆఫ్ ఎడెన్ని కనెక్ట్ చేస్తూ ఒక ఇంపార్టెంట్ స్ట్రైట్ ఉందండి మనకి, బాబ్ ఆల్ మాందేబ్ అంటారు. వెరీ వెరీ ఇంపార్టెంట్ స్ట్రైట్, అది కూడా నేను ఇక్కడ మీకు నోట్స్లో యాడ్ చేస్తాను, దాని గురించి కూడా మనం చూద్దాం. నౌ కమ్ బ్యాక్ అగైన్ టు ద స్టార్టింగ్ పాయింట్, దెన్ వి విల్ సీ. చూడండి, ద యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా లాంచ్డ్ ద ఎయిర్ స్ట్రైక్స్. ఎవరి మీద లాంచ్ చేశారు? ఇరాన్ బ్యాక్డ్ హౌతీ రెబెల్స్ ఇన్ యెమెన్, రిజల్టింగ్ ఇన్ అరౌండ్ 31 డెత్స్. హౌతీ రెబెల్స్ ఎక్కడ అంటే యెమెన్లో. ఈ హౌతీ రెబెల్స్కి ఎవరు సపోర్ట్ చేస్తున్నారంటే ఇరాన్ వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు. ఇన్ రిటాలియేషన్ ద హౌతీస్ క్లెయిమ్డ్ టు హ్యావ్ అటాక్డ్ ఏ యుఎస్ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ ఇన్ ద రెడ్ సీ. ద స్ట్రైక్స్ కమ్ ఎమిడ్ రైజింగ్ టెన్షన్స్ ఓవర్ హౌతీస్ అటాక్ ఆన్ రెడ్ సీ షిప్పింగ్ అండ్ ద ఆన్ గోయింగ్ గాజా వార్. ఇక్కడ సో గాజాలో మనకి ఏంటి అని అంటే ఇజ్రాయిల్ అటాక్స్ క్యారీ అవుట్ చేస్తుంది కదా, అంటే హమాస్ మీద అటాక్స్ క్యారీ అవుట్ చేస్తుంది కదా, హమాస్ మీద ఇజ్రాయిల్ అటాక్స్ క్యారీ అవుట్ చేస్తున్నప్పుడు ఇప్పుడు ఈ హౌతీస్ ఏమంటున్నారంటే, మరి ఇద్దరూ
ఒకటే దీనికి చెందిన వాళ్ళు కదా, ఇరానేగా సపోర్ట్ చేస్తుంది ఇద్దరికి. అందుకని చెప్పేసి ఇక్కడ మనకి రెడ్ సీ దగ్గర ఇజ్రాయెల్ యొక్క షిప్స్ని, యూఎస్ఏ యొక్క షిప్స్ని ఈ హౌతీస్ మనకి అటాక్ చేస్తున్నారు. ఏమంటున్నారు, మేము ఈ గాజా పీపుల్ అంటే పాలస్తీనియన్ పీపుల్ యొక్క కాజ్ గురించి మేమైతే కనుక ఫైట్ చేస్తున్నాం. సో దే ఆర్ మేము ఏంటి అని అంటే కనుక వాళ్ళ గురించి చేయడం జరుగుతుంది, మేమైతే కనుక వాళ్ళ వైపు ఉంటాము అని చెప్పేసి హౌతీస్ ఈ యొక్క యుఎస్ఏ మీద, ఇజ్రాయెల్ మీద షిప్పింగ్ రూట్స్లోనూ అటాక్స్ అయితే క్యారీ అవుట్ చేస్తున్నారండి. క్లియర్? సో ఇట్ ఈస్ ద ఫస్ట్ యుఎస్ స్ట్రైక్స్ అండి ఆన్ ద యెమెన్స్ హౌతీస్ సిన్స్ డొనాల్డ్ ట్రంప్ టుక్ ద ఆఫీస్. సో జనవరిలో మనకి ఆఫీస్ తీసుకున్న దగ్గర నుంచి మొదటి ఇదనమాట. 31 people got killed with as many as women and as well as children among the casualties. Strikes targeted areas like Sana'a, which is a capital, Sada, Al-Baida and as well as Rada అని చెప్పేసి మనకి డిఫరెంట్ ప్లేసెస్ అయితే కనుక మీద అటాక్స్ అయితే టార్గెట్ చేశారు. ద యుఎస్ జస్టిఫైడ్ ద అటాక్ సైటింగ్ హౌతీస్ అగ్రెషన్ ఇన్ ద రెడ్ సీ. ఇప్పుడు నేను హౌతీస్ మీద అటాక్ చేయడం అనేది మెయిన్లీ ఎందుకు చేశానంటే, వాళ్ళు అన్నెసెసరీగా రెడ్ సీ దగ్గర ఉండేటువంటి షిప్స్ని వాటిని అటాక్ చేస్తున్నారు. ఇది కరెక్ట్ కాదు, మరి అది ఎండ్ చేయాలి. అందుకని చెప్పేసి మేము ఏంటంటే కనుక హౌతీస్ మీద అటాక్స్ అయితే క్యారీ అవుట్ చేయబడడం, మిసైల్ స్ట్రైక్స్, ఎయిర్ స్ట్రైక్స్ అయితే చేయబడడం జరిగిందని యుఎస్ఏ తను చేసినటువంటి పనిని జస్టిఫై చేసుకుంటుందండి. మరి హౌతీస్ ఊరుకుంటారా? They again retaliated by launching around 18 missiles and a drone at the US aircraft carrier Harry Truman and its escorting warships, stated that USA's aggression will not go unanswered. ఇప్పుడు హౌతీస్ టర్న్ అనమాట. వీళ్ళు ఏమంటున్నారు, యుఎస్ఏ ఈ విధంగా అగ్రెసివ్ బిహేవియర్ ఉంటే కనుక అది మేము చూస్తూ ఊరుకోము, దే విల్ నాట్ గో అన్ఆన్సర్డ్, డెఫినెట్లీ వీ విల్ గివ్ ద ఆన్సర్ అని చెప్పేసి మనకి హౌతీస్ మనకి రిటాలియేటర్గా మనకి చెప్తున్నారండి. యుఎస్ అండ్ ఇరాన్, అట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఇరానే కదా మనకి హౌతీస్కి సపోర్ట్ చేసేది. సో నౌ ట్రంప్ ఈజ్ గివింగ్ వార్నింగ్ టు ఇరాన్. ఏమని? సపోర్ట్ ఫర్ ద హౌతీ టెర్రరిస్ట్స్ మస్ట్ ఎండ్ ఇమ్మీడియట్లీ. నువ్వు ఇప్పటిదాకా హౌతీస్కి ప్రొవైడ్ చేస్తున్న సపోర్ట్ ఏదైతే ఉందో అది ఇమీడియట్గా ఆగిపోవాలి అని చెప్పేసి మనకి చెప్పడం జరుగుతుంది. ద యుఎస్ఏ హోల్డ్స్ ఇరాన్ ఫుల్లీ అకౌంటబుల్ ఫర్ ద ఆర్మింగ్ అండ్ బ్యాకింగ్ ద హౌతీస్. యుఎస్ఏ ఏంటంటే ఇరాన్నే తన మీద వేలు చూపిస్తుంది అనమాట. నువ్వే కారణం, హౌతీస్కి కావాల్సినటువంటి వెపన్స్ కానీ ఫండింగ్ కానీ అంతా నువ్వే ప్రొవైడ్ చేస్తున్నావు అని చెప్పేసి యుఎస్ఏ ఇరాన్ మీద ఎలిగేషన్స్ అయితే కనుక చేస్తుందన్నమాట. మరి ఇరాన్ ఊరుకుంటుందా? ఇరాన్ ఏమంటుంది? దే కండెమ్డ్ ద స్ట్రైక్స్ అండ్ సెడ్ వాషింగ్టన్ హ్యాస్ నో అథారిటీ ఓవర్ ద టెహ్రాన్స్ ఫారిన్ పాలసీ. ఇప్పుడు టెహ్రాన్కి నువ్వు ఇలా ఉండు, నువ్వు ఇలా చెయ్యి, నువ్వు ఇలా చేయకు, వాళ్ళకి సపోర్ట్ ఆపేయి, లేకపోతే వాళ్ళకి సపోర్ట్ ఇవ్వి అని మా ఫారిన్ పాలసీని ఏ విధంగా ఉంటారని యుఎస్ఏ అలా డిక్టేట్ చేస్తుంది అంటూ మనకి ఏంటంటే కనుక టెహ్రాన్ మనకి చెప్పడం జరుగుతుందండి. అంటే ఇరాన్ అనమాట. టెహ్రాన్ అంటే క్యాపిటల్ కదా మరి. ఎస్. సో హౌతీస్ ఆర్ ఏ షైట్ మిలిటెంట్ గ్రూప్ దట్ ఫాలోస్ ద జైదీ సెక్ట్ ఆఫ్ ఇస్లాం. ఇక్కడ నేను ఏంటి అని అంటే కనుక మీకు ఇంకొంచెం ముందుకెళ్తే ఇంపార్టెంట్ పాయింట్స్ అబౌట్ యెమెన్ అండ్ హౌతీస్ గురించి మనం అయితే కనుక మెన్షన్ చేయబడడం జరిగిందండి. సో లెట్ us see యెమెన్. యెమెన్ అనేది మనకి వెస్ట్ ఏషియాలో లొకేట్ అయ్యి ఉంది మనకి ఆన్ ద సదరన్ ఎండ్ ఆఫ్ ద అరేబియన్ పెనిన్సులా. ఎక్స్ట్రీమ్లీ క్లియర్. ఇదంతా కూడా అరేబియన్ పెనిన్సులా అయితే మనకి సదరన్ ఎండ్ ఆఫ్ ద అరేబియన్ పెనిన్సులాలో మనకి యెమెన్ అయితే కనుక లొకేట్ అయ్యి ఉంది. యెమెన్ 2 కంట్రీస్ మాత్రమే ల్యాండ్ బార్డర్స్ని షేర్ చేసుకుంటుంది. ఒకటి ఒమన్, 2 సౌదీ అరేబియా. ఈ 2 దేశాలతోటి మనకి ఏంటంటే కనుక బార్డర్ అనేది షేర్ చేసుకోవడం జరుగుతుంది. ఇట్ ఈస్ బార్డర్డ్ బై సౌదీ అరేబియా ఆన్ ద నార్త్, ఒమన్ ఆన్ ద నార్త్ ఈస్ట్. ఇక అరేబియన్ సీ, గల్ఫ్ ఆఫ్ అదెన్, రెడ్ సీ ఇవన్నీ మెరిటైమ్ బార్డర్స్ అనమాట. ఇట్ షేర్స్ మెరిటైమ్ బార్డర్స్ విత్ జిబౌటీ, ఎరిట్రియా, సొమాలియా ఈ దేశాలతోటి. జిబౌటీ, ఎరిట్రియా అండ్ యాజ్ వెల్ యాజ్ సొమాలియా మెరిటైమ్ బార్డర్స్ షేర్ చేసుకుంటుంది. ల్యాండ్ బార్డర్స్ అని స్పెసిఫిక్గా అడుగుతారండి. ల్యాండ్ బార్డర్స్ అడిగినప్పుడు 2 దేశాలే, ఒకటి ఒమన్, 2 సౌదీ అరేబియా. ఈ రెండింటితోటి మనకి బార్డర్ అనేది షేర్ చేసుకోవడం జరుగుతుంది మనకి. ఎస్, ఇట్ ఈస్ ద సెకండ్ లార్జెస్ట్ కంట్రీ ఇన్ ద అరేబియన్ పెనిన్సులా అండ్ అరౌండ్ 2000 kilometers కోస్ట్ లైన్ అలాంగ్ ద అరేబియన్ సీ. సో పాపులేషన్ వచ్చేసి మనకి మోస్ట్లీ అరబ్ ముస్లిమ్స్ అయితే కనుక ఉంటారు. సనా ఈజ్ ద కాన్స్టిట్యూషనల్ క్యాపిటల్ విచ్ ఇస్ అండర్ హౌతీస్ కంట్రోల్లో ఉంది మనకి ఇప్పుడు. అండ్ ఇది మనకి ఏంటంటే కనుక ఎస్, ఇట్ ఈస్ ఆల్సో ద మెంబర్ ఆఫ్ అరబ్ లీగ్, యునైటెడ్ నేషన్స్, నాన్ అలైన్డ్ మూవ్మెంట్, ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కోఆపరేషన్ వీటన్నిటిలోనూ కూడా మనకి ఇది మెంబరే. దెన్ కమ్స్ ప్రిలిమ్స్ పర్స్పెక్టివ్లో ఇంపార్టెంట్ అని చెప్పేసి అన్నాను కదా ఇందాక, బాబ్ ఆల్ మాందాబ్ స్ట్రైట్, మాందాబ్ ఆర్ మాందేబ్ స్ట్రైట్ అంటారు మనకి.
ఎక్కడుంది, ఇదిగో ఇది బాబ్ ఆల్ ఎల్ మాందేబ్ స్ట్రైట్. ఇదిగో ఇందాక చూసాం కదా, ఇక్కడ రెడ్ సీ ఉంది, ఇక్కడ యెమెన్ ఉంది, ఇక్కడ మనకి గల్ఫ్ ఆఫ్ అదెన్ ఉంది మనకి. ఇక్కడ మనకి ఈ యొక్క రీజియన్ని మనం ఈ స్ట్రైట్ని మనం ఏమంటామంటే బాబ్ ఆల్ మాందేబ్ స్ట్రైట్ అంటారు. ఇట్ ఈస్ ఎ నారో స్ట్రైట్ బిట్వీన్ అరేబియా అండ్ ద ఆఫ్రికా. ఇదంతా కూడా మనకి అరేబియా కదా, అరేబియన్ పెనిన్సులా, ఇది మనకి ఆఫ్రికా. ఈ రెండిటి మధ్య ఉంటుంది ఈ స్ట్రైట్ అనేది. దేన్ని కనెక్ట్ చేస్తుందండి, ఇక్కడ చూసుకుంటే రెడ్ సీని గల్ఫ్ ఆఫ్ అదెన్ని కనెక్ట్ చేస్తుంది. అదే రాసాం ఇక్కడ. ఇట్ కనెక్ట్స్ ద రెడ్ సీ విత్ దట్ ఆఫ్ ద గల్ఫ్ ఆఫ్ అదెన్ అండ్ ద ఇండియన్ ఓషన్. ఫర్దర్గా ఇండియన్ ఓషన్ని మనకి కనెక్ట్ చేస్తుంది. అండ్ ఇది చాలా ఇంపార్టెంట్ లింక్ అనమాట ఇన్ ద మెరిటైమ్ ట్రేడ్లో, కనెక్టింగ్ ద మెడిటరేనియన్ సీ టు దట్ ఆఫ్ ద ఇండియన్ ఓషన్ వయా ద రెడ్ సీ అండ్ సూయజ్ కెనాల్. ఇది మొత్తం ప్రపంచంలోనే ఇంపార్టెంట్ రూట్స్ అండి ఫర్ ద కమోడిటీ షిప్మెంట్స్, పర్టికులర్లీ క్రూడ్ ఆయిల్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద ఫ్యూయల్ అంతా కూడా మనకి మూవ్ అవుతుంటాయి. సో ఇట్ ఈస్ బార్డర్డ్ బై యెమెన్, అరేబియన్ పెనిన్సులా, జీబౌటీ అండ్ యాజ్ వెల్ యాజ్ ఎరిట్రియా, ఆఫ్రికన్ కోస్ట్. ఈ రెండింటి మధ్య అంటే కనుక ఇటువైపు జీబౌటీ అండ్ ఇటువైపు వచ్చేసి మనకి యెమెన్ అయితే కనుక ఉంటుంది మనకి. దెన్ కమ్స్ హౌతీస్ గురించి చూస్తే, ఎస్ దిస్ వాజ్ ఎ రిప్రజెంటేషన్ ఇమేజ్ ఆఫ్ ద హౌతీ రెబల్స్ అండి. వీళ్ళు మనకి ఏంటంటే వీళ్ళకి అఫీషియల్లీ వీళ్ళని మనం ఏమంటారంటే అఫీషియల్లీ వీళ్ళని అన్సర్ అల్లా అని చెప్పేసి మనకైతే పిలుస్తారు. వీళ్ళు జైదీ సెక్ట్ ఆఫ్ ముస్లింకి సంబంధించినటువంటి వాళ్ళు. ఎవరు సపోర్ట్ చేస్తున్నారు, విత్ ఇరాన్స్ బ్యాకింగ్. వే బ్యాక్ 1990s మనకైతే కనుక దీన్ని ఎస్టాబ్లిష్ చేయబడడం జరిగింది, హుస్సేన్ ఆల్ హౌతీ అని చెప్పేసి. సో ఒరిజినల్లీ aim to protect the Jaidi Shiite interests and oppose the Western influence in the Yemen. Yemenలో వెస్ట్రన్ ఇన్ఫ్లుయెన్స్ని మనకి ఏంటి అని అంటే కనుక అపోజ్ చేస్తూ వీళ్ళు ఏంటి అని అంటే కనుక ఫైట్ చేయబడడం జరిగింది. ఎస్, దే ఎంగేజ్డ్ ఇన్ conflict with that of the Yemen's Sunni government, majority government since 2004, and Sanaa, the capital of Yemen ni manakaithe kan capture chesarandi 2014 lo, thereby toppling the internationally recognized government. So by 2016 they controlled 1/3 of the Yemen manakaithe kan control cheyabaddam aithe kanaka so jarugutondi. వీళ్ళు అంటే హౌతీస్ అనేటువంటి వాళ్ళు అక్కడ గాజా దగ్గర ఉన్నటువంటి పాలస్తీనియన్ గ్రూప్స్కి సపోర్ట్ ప్రొవైడ్ చేస్తారు, సాలిడారిటీ విత్ దట్ ఆఫ్ ద గాజా. సౌదీ అరేబియా మీద, ఇజ్రాయిల్ మీద, రెడ్ సీ షిప్పింగ్ రూట్స్ మీద అటాక్స్ క్యారీ అవుట్ చేస్తారు. అండ్ దే వర్ మెయిన్లీ అక్యూజ్డ్ ఆఫ్ రిసీవింగ్ వెపన్స్ అండ్ సపోర్ట్ ఫ్రమ్ దట్ ఆఫ్ ద ఇరాన్ నుంచి వీళ్ళకి కావాల్సినటువంటి వెపన్స్, ఆయుధాలు, వెపన్స్ కానివ్వండి, లేకపోతే ఫండింగ్ కానివ్వండి, అంతా కూడా మనకి ఇరాన్ మనకైతే కనుక ప్రొవైడ్ చేస్తుంది అనమాట. అయితే యూఎస్ఏ అండ్ అదర్ కంట్రీస్ లైక్ ఇజ్రాయిల్ వీళ్ళందరూ మనకి ఏంటంటే హౌతీ లీడర్స్ని టెర్రరిస్ట్గా మనకైతే కనుక డిక్లేర్ చేయబడడం అయితే కనుక జరిగింది. కమింగ్ టు ద ప్రాక్టీస్ క్వశ్చన్స్. సో చూడండి, కన్సిడర్ ద ఫాలోయింగ్ కంట్రీస్: 1 ఒమన్, 2 సౌదీ, 3 ఇరాక్, 4 జిబౌటీ. అయితే విచ్ ఆఫ్ ది అబౌవ్ కంట్రీస్ షేర్ ఏ ల్యాండ్ బార్డర్ విత్ యెమెన్? యెమెన్ తోటి ఎవరెవరు ల్యాండ్ బార్డర్ షేర్ చేసుకుంటారని అడుగుతున్నారండి క్వశ్చన్. ఐ హోప్ ఇట్ ఈస్ వెరీ వెరీ ఈజీ, రైట్? ఒకవేళ మన మ్యాప్ అది చూడకుండా మనకి ఇష్యూ తెలియకపోతే ఇట్ విల్ బి వెరీ డిఫికల్ట్, బట్ నౌ ఐ థింక్ ఇట్ ఈస్ వెరీ ఈజీ. 2 ల్యాండ్ బార్డర్ షేర్ చేసుకుంటాయని మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం. 1 ఒమన్, 2 సౌదీ అరేబియా. దట్ ఈస్ ఒమన్ అండ్ సౌదీ అరేబియా ఆర్ ద ఓన్లీ 2 ల్యాండ్ బార్డర్స్ కంట్రీస్ విచ్ షేర్ ద ల్యాండ్ బార్డర్ విత్ దట్ ఆఫ్ యెమెన్. Yemen shares land borders with Saudi Arabia north and Oman northeast. It does not have a land border with Iraq or Djibouti. Second chudandi, the Houthi rebels have been carrying out the attacks near which major water bodies అని చెప్పేసి అడుగుతున్నారు. Caspian Sea and Persian Gulf, Gulf of Aden and Red Sea, అరేబియన్ సీ అండ్ ఇండియన్ ఓషన్, మెడిటరేనియన్ సీ అండ్ యాజ్ వెల్ యాజ్ సూయజ్ కెనాల్. ఇది కూడా చాలా ఈజీ కదండి. గల్ఫ్ ఆఫ్ అదెన్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద రెడ్ సీ దగ్గర మనకి వీళ్ళు అటాక్స్ అయితే మనకి క్యారీ అవుట్ చేస్తారు. ద హౌతీస్ హ్యావ్ బీన్ అటాకింగ్ ద షిప్పింగ్ రూట్స్ ఇన్ ద రెడ్ సీ అండ్ ద గల్ఫ్ ఆఫ్ అదెన్, ఇంపాక్టింగ్ ద ఇంటర్నేషనల్ మెరిటైమ్ ట్రేడ్ అండ్ యాజ్ వెల్ యాజ్ రీజనల్ సెక్యూరిటీ. క్లియర్? సో దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ పాయింట్స్ దట్ యు ఆర్ ఎక్స్పెక్టెడ్ టు నో అండి. సో ఏమేమి తెలియాలి ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో? సో రెడ్ సీ గురించి, బాబ్ ఆల్ మాందేబ్ స్ట్రైట్, గల్ఫ్ ఆఫ్ అదెన్, నెక్స్ట్ వచ్చేసి యెమెన్ యొక్క జియోగ్రాఫికల్ లొకేషన్ గురించి, హౌతీస్ అనేటువంటి వాళ్ళు ఎవరు, హౌతీస్కి ఎవరు సపోర్ట్ చేస్తున్నారు అనే పాయింట్స్ అన్నిటి మీద కూడా మనకి క్లారిటీ ఉండాలి. లెట్ us మూవ్ టు దట్ ఆఫ్ ద నెక్స్ట్ ఆర్టికల్. ఫ్రమ్ ఇన్సూరెన్స్ డ్రివెన్ ప్రైవేట్ హెల్త్ కేర్ టు ఈక్విటీ అని చెప్పేసి మనకైతే కనుక ఆర్టికల్ పబ్లిష్ అయిందండి. హెల్త్కి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ ఆర్టికల్. ఇక్కడ మనకి ఏంటంటే సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మనకి హెల్త్ కేర్ ఉంటుంది. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ప్రైమరీ హెల్త్ కేర్,
సెకండరీ హెల్త్ కేర్ అండ్ టెరిషరీ హెల్త్ కేర్ అంటారు. ప్రైమరీ హెల్త్ కేర్లో మనకి ఏమవుతుంది, సో బేసికల్లీ ద ఫస్ట్ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ అనమాట. మనకి ఇమీడియట్లీ ఏదైనా చిన్న చిన్న హెల్త్ ఇష్యూస్ వచ్చినప్పుడు మనం ఎవరినైతే కన్సల్ట్ చేస్తామో, అలాగే కమ్యూనిటీ హెల్త్ వర్కర్స్ వీళ్ళందరూ కూడా ప్రైమరీ హెల్త్ కేర్లోకి వస్తారు. ఇంకా కొంత స్పెషలైజేషన్లోకి వెళ్తే సెకండరీ హెల్త్ కేర్, ఇంకా అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్ అవి వెళ్తే మనకి ఏంటి అంటే కనుక టెరిషరీ కేర్ అంటారు. ఇక్కడ మనకి ఇక్కడ మనకి ఎడిటోరియల్లో మనకి ఏమంటున్నారంటే ఆథరు, సో గవర్నమెంట్ ఎక్కువగా సెకండరీ అండ్ యాజ్ వెల్ యాజ్ టెరిషరీ కేర్ మీద ఫోకస్ చేస్తోంది. ప్రైమరీ హెల్త్ కేర్ సెక్టార్ని నెగ్లెక్ట్ చేస్తుంది కంప్లీట్గా. ఇట్ ఈస్ కాంట్రరీ, ఇట్ ఈస్ వైలేటివ్ ఆఫ్ ద WHO's యూనివర్సల్ హెల్త్ కవరేజ్. ఈ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ యొక్క యూనివర్సల్ హెల్త్ కవరేజ్ యొక్క ప్రైమరీ ఫోకస్ దేని మీద ఉంటుంది, ప్రైమరీ హెల్త్ కేర్ మీద మనం ఏంటి అని అంటే కనుక ఎక్కువ ఫోకస్ పెట్టాలి. ఎప్పుడైతే ప్రైమరీ హెల్త్ కేర్ని మనం బాగా స్ట్రెంగ్తన్ చేస్తామో, అంటే కమ్యూనిటీ హెల్త్ కేర్ వర్కర్స్ని వీళ్ళని బాగా స్ట్రెంగ్తన్ చేయడము, ఇవన్నీ చేయటం వల్ల సెకండరీ అండ్ యాజ్ వెల్ యాజ్ టెరిషరీ మీద మనకి ఏంటంటే బర్డెన్ అనేటువంటిది తగ్గుతుంది. బట్ కానీ ఇండియా మనకి ఏం చేస్తుందంటే ఇన్సూరెన్స్ మోడల్ని తీసుకుని వచ్చారు. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఎక్కువగా ఇప్పుడు ఈ ఇన్సూరెన్స్ మోడల్ మీద మనం ఏంటి అని అంటే కనుక ఎక్కువగా డిపెండెంట్ అయి ఉన్నాం. ఎగ్జాంపుల్ ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన అని చెప్పేసి ప్రపంచంలోనే లార్జెస్ట్ ఇన్సూరెన్స్ స్కీమ్ అని చెప్పేసి మనకి గవర్నమెంట్ చెప్తుంది. కానీ ఇన్సూరెన్స్ స్కీమ్ ఏం చేస్తుంది, పర్ ఫ్యామిలీ పర్ ఇయర్ మనకి 5 lakh అనేటువంటిది ప్రొవైడ్ చేస్తారు. అంటే వాళ్ళకి ఏమైనా సర్జరీస్ కానీ లేకపోతే కనుక ఎనీ హాస్పిటల్ రిలేటెడ్ థింగ్స్, ఏమైనా ఇంపార్టెంట్ ఆపరేషన్స్ అవి చేయాలన్నా అవన్నీ కూడా ఈ ఇన్సూరెన్స్లో వాళ్ళు క్లెయిమ్ చేసుకోవచ్చు అంటూ మనకి గవర్నమెంట్ తీసుకుని వచ్చిందండి. దేన్ని, ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన అని చెప్పేసి. కానీ ఇది ఓన్లీ సెకండరీ అండ్ యాజ్ వెల్ యాజ్ టెరిషరీ కేర్కి మాత్రమే, ప్రైమరీ హెల్త్ కేర్కి ఇది అప్లై అవ్వదు. ఇక్కడ మనకి ఆథర్ దాన్ని క్రిటిసైజ్ చేస్తూ ఏమంటున్నారంటే, ఇలాగ ఇన్సూరెన్స్ డ్రివెన్ మోడల్ ప్రైవేట్ సెక్టార్ మీద మనం ఎక్కువగా ఆధారపడిపోయి ఇన్సూరెన్స్ డ్రివెన్ మోడల్ని మనం ఏంటి అని అంటే కనుక అడాప్ట్ చేసుకోవటం వల్ల మనకి చాలా వల్నరబుల్ సెక్షన్స్ ఆఫ్ ద పాపులేషన్ ఎఫెక్ట్ అయిపోతున్నారు. ప్రైమరీ హెల్త్ కేర్ని స్ట్రెంగ్తన్ చేయటం వల్ల సో యూనివర్సల్ హెల్త్ కవరేజ్ అనేది మనం అచీవ్ చేయొచ్చు. లాంగ్ రన్లో ఇలాగ ఇన్సూరెన్స్ బేస్డ్ మోడల్ అనేది మనకి ఏంటంటే సూటబుల్ కాదు. అది అన్నెసెసరీగా మనకి ఏంటంటే మెడికల్ కాస్ట్స్ని మనకి ఇన్ఫ్లేట్ చేసేస్తుంది, అవుట్ ఆఫ్ పాకెట్ ఎక్స్పెండిచర్ని పెంచుతుంది అంటూ మనకి ఇక్కడ ఆథర్స్ మనకి చెప్తున్నారండి. ఎస్, సో ఏం ఇంపార్టెంట్ పాయింట్స్ మనకి తెలియాలి, లెట్స్ సీ. This article discusses about India's evolving health policies, particularly the shift towards insurance-based healthcare model. Under scheme ఏంటండి, ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన అనేటువంటి స్కీమ్ కదా మనకి గవర్నమెంట్ తీసుకుని వచ్చింది మనకి. వైల్ దిస్ స్కీమ్ రెడ్యూసెస్ ద అవుట్ ఆఫ్ పాకెట్ ఎక్స్పెండిచర్ బై కవరింగ్ ద టెరిషరీ లెవెల్ హాస్పిటల్ ఎక్స్పెన్సెస్, ఇట్ సైడ్ లైన్డ్ ద ప్రైమరీ హెల్త్ కేర్, వీకెనింగ్ ద పబ్లిక్ హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. సో ప్రైమరీ హెల్త్ కేర్ని కంప్లీట్లీ సైడ్ లైన్ చేసేసింది. సో దీన్ని మనకి ఏంటి అని అంటే కనుక కంప్లీట్లీ నెగ్లెక్ట్ చేసేస్తున్నారు. ఓన్లీ సెకండరీ అండ్ యాజ్ వెల్ యాజ్ టెరిషరీ మీద మాత్రమే ఫోకస్ పెట్టుకుంటూ ఇన్సూరెన్స్ బేస్డ్ మోడల్ తోటి మనం ముందుకు వెళ్ళడం అనేది కరెక్ట్ కాదు. సో ప్రైమరీ సెక్టార్ని హెల్త్ కేర్ని స్ట్రెంగ్తన్ చేయాలి అనేది ఆథర్ యొక్క వ్యూ పాయింట్. ఇదిగో చూడండి, ఇండియాస్ ఫోకస్ షుడ్ షిఫ్ట్ టువర్డ్స్ స్ట్రెంగ్థనింగ్ ద ప్రైమరీ హెల్త్ కేర్ అండ్ కమ్యూనిటీ బేస్డ్ హెల్త్ కేర్ ఇన్స్టెడ్ ఆఫ్ రిలయింగ్ ఆన్ ప్రైవేటైజేషన్ అండ్ ఇన్సూరెన్స్ డ్రివెన్ మోడల్స్ని ఫాలో అయ్యే కన్నా కూడా అని చెప్పేసి మనకి చెప్పడం జరుగుతుందండి. సో ద నెగ్లెక్ట్ ఆఫ్ ప్రైమరీ హెల్త్ కేర్ సిస్టమ్, ఏ రోబస్ట్ ప్రైమరీ హెల్త్ కేర్ సిస్టమ్ రిడ్యూసెస్ ద బర్డన్ ఆన్ టెరిషరీ అండ్ యాజ్ వెల్ యాజ్ కాస్ట్ ఎఫెక్టివ్ యాజ్ వెల్. ప్రైమరీ హెల్త్ కేర్ని మీరు స్ట్రెంగ్తన్ చేయటం వల్ల టెరిషరీ కేర్ మీద సెకండరీ కేర్ మీద మీకు బర్డన్ అనేది తగ్గుతుంది. అంటే ఇంకా పెద్ద పెద్ద హాస్పిటలైజేషన్స్కి వెళ్ళాల్సిన అవసరం ఉండదు అని చెప్తూ, బట్ మనకి ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన ఇది హాస్పిటలైజేషన్స్ అండ్ సర్జరీస్ని కవర్ చేస్తుంది. ఇది మనకి ఏంటంటే కనుక ఇది సెకండరీ అండ్ యాజ్ వెల్ యాజ్ టెరిషరీ కేర్కి మాత్రమే మనకి అయితే కనుక అప్లై అవుతుంది అని చెప్పేసి మనకి చెప్పడం జరుగుతుంది. ఈ విధంగా లాంగ్ టర్మ్ హెల్త్ కేర్ కాస్ట్స్ని పెంచుతుంది. ఇంక్రీజ్డ్ రిలయన్స్ ఆన్ ప్రైవేట్ ఫెసిలిటీస్, లిమిటెడ్ యాక్సెసిబిలిటీ ఫర్ ద రూరల్ అండ్ మార్జినలైజ్డ్ పాపులేషన్స్. చాలామంది రూరల్ అండ్ మార్జినలైజ్డ్ పాపులేషన్ పీపుల్ ప్రైమరీ హెల్త్ కేర్ ప్రాపర్గా లేకపోవడం మూలాన సో దే ఆర్ ఫేసింగ్ ద హ్యూజ్ డిఫికల్టీస్ అని చెప్పేసి మనకి చెప్తున్నారండి. ఎస్, దిస్ ఇస్ వాట్ ఈస్ ద మెయిన్ ఐడియా విత్ రెస్పెక్ట్ టు దిస్ పర్టికులర్ ఆర్టికల్.
అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇన్సూరెన్స్ సెక్టార్ ఏ విధంగా మనకి ఇన్సూరెన్స్ సెక్టార్ యొక్క ఎఫ్డిఐని ఏ విధంగా మనకి పెంచారు, లైక్ ఫ్రమ్ 49% టు 74%, అండ్ దెన్ 74 టు మనకి ఏంటంటే కనుక 100%. అండ్ వీ హ్యావ్ ఎ టార్గెట్ దట్ ఈస్ ఇన్సూరెన్స్ ఫర్ ఆల్ అని చెప్పేసి మనకి 2047 నాటికి అచీవ్ చేయాలి అని చెప్పేసి మనకి గవర్నమెంట్ టార్గెట్ పెట్టడం జరిగిందండి. కానీ మన కంట్రీలో చూసుకుంటే చాలామంది ఇన్ఫార్మల్ సెక్టార్ ఉన్నారు. వాళ్ళందరికీ కూడా ఈ యొక్క ఇన్సూరెన్స్ బెనిఫిట్స్ అనేటువంటివి మనకైతే కనుక అందట్లేదు. ఎందుకంటే గవర్నమెంట్ ఫాలో అవుతున్నటువంటి డేటా 2011 సెన్సస్ డేటాని మనకి ఫాలో అవుతూ ఉండటం మూలాన మనకి ఏంటి అని అంటే కనుక చాలామంది ఇదయ్యారు అని చెప్పేసి మనకి చెప్పడం జరుగుతుంది. క్లియర్. కంట్రీస్ లైక్ థాయిలాండ్, కోస్టారికా ఇలాంటి దేశాలని మనం అయితే కనుక రోల్ మోడల్గా తీసుకోవాలి అని చెప్తూ సింపుల్గా ఫైనల్గా సజెషన్స్ ఏమేమి ఇస్తున్నారు అని అంటే కనుక మనము పబ్లిక్ హెల్త్ ఇన్వెస్ట్మెంట్ని పెంచాలి, ప్రయారిటైజ్ ద కమ్యూనిటీ బేస్డ్ ప్రైమరీ హెల్త్ కేర్ ఓవర్ ఇన్సూరెన్స్ డ్రివెన్ టెరిషరీ కేర్. సో ఇన్సూరెన్స్ డ్రివెన్ టెరిషరీ కేర్ వద్దు, మనకి ప్రైమరీ హెల్త్ కేర్ని స్ట్రెంగ్తెన్ చేద్దామని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. పాలసీస్ షుడ్ క్యాటర్ టు ద హెల్త్ కేర్ నీడ్స్ ఆఫ్ ఇన్ఫార్మల్ వర్కర్స్, అన్ఎంప్లాయిడ్, వల్నరబుల్ పాపులేషన్స్, ఎస్పెషల్లీ విమెన్. వీళ్ళకి బెనిఫిట్ అయ్యే విధంగా మనకైతే కనుక ఉండాలి. అట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఇండియా మస్ట్ మెయింటైన్ ఇట్స్ కమిట్మెంట్ టు యూనివర్సల్ హెల్త్ కవరేజ్ అండ్ ఎన్ష్యూర్ యాక్సెసబుల్ హెల్త్ కేర్ ఫర్ ఆల్. అందరికీ కూడా హెల్త్ కేర్ అనేది యాక్సెసబుల్గా ఉండే విధంగా గవర్నమెంట్ అయితే కనుక తన యొక్క రెస్పాన్సిబిలిటీస్ని ఫుల్ఫిల్ చేయాలి అంటూ మనకి చెప్పడం జరుగుతుందండి ఆథర్. సో దీస్ ఆర్ ద మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్స్ దట్ యు ఆర్ ఎక్స్పెక్టెడ్ టు నో అబౌట్. ఎస్, మూవింగ్ టు ద నెక్స్ట్ వన్. Yes, and coming to the today's question, Houthi rebels are often seen recently in the news associated with which country? A. El Salvador, B. Yemen, C. Maldives, and as well as D. Peru. If you know the answer, please comment your answer and like if you have liked the video, please do like it, and let's meet again in the next Hindu news analysis. Until then, happy learning, all the best, bye bye Andy.